सबों को जय प्रभु मसीह की, प्रेज द लॉर्ड। सभी को जय मसीह की। हम प्रार्थना करके आज के जो బైబిల్ అధ్యాయం ఈ రోజు మన ప్రార్థన బైబిల్ స్టడీని ఆరంభించుకుంటాం। प्रार्थना करके हम बाइबल पठन शुरू करेंगे। మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుంటాం। ప్రేమ కలిగిన మా తండ్రి, प्रेमी स्वर्गीय पिता, పరిశుద్ధుడైన మా దేవా, पवित्र हमारे प्रभु जी, నీ పవిత్ర పాదాలెద్దుకు యేసు నామమున వస్తున్నాము। आपके पवित्र चरणों में प्रभु यीशु के नाम से आते हैं। యేసు యొక్క రక్తముతో మమ్మల్ని కొనుక్కున్నందుకు వందనాలు దేవా। प्रभु यीशु के लहू से हमें धोया, हम धन्यवाद देते हैं। మమ్మల్ని విమోచించుకున్నావు, నీకు వందనాలు। हमें छुड़ाया प्रभु जी, धन्यवाद देते हैं। యేసు రక్తం ద్వారా మాకు విజయవంతమైన జీవితం ఇస్తున్నందుకు వందనాలు। प्रभु यीशु के द्वारा हमें जीवन दे रहा है, धन्यवाद देते हैं। యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నడిపించే దేవా, నీకు వందనాలు। प्रभु यीशु की परिपूर्णता में हमको चला रहा है, धन्यवाद देते हैं। ప్రేమగల మా తండ్రి, నీ కుమారుని గురించిన సత్యములు, अपने प्रिय पुत्र के द्वारा जो सच्चाई యేసుక్రీస్తు ప్రభువుని బట్టి प्रभु यीशु के लिए ఆయన సంపూర్ణమైనటువంటి ఆయన పరిపూర్ణతలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం। प्रभु यीशु की संपूर्णता में हमको चलाए, हमारी प्रार्थना है। యేసు ప్రభువుని మేము మారుటని చిత్తం గనుక వందనాలు చెల్లిస్తున్నాం। యేసుక్రీస్తు ప్రభువుని మార్చబట్టుకు మీరు కోరుచున్నారు। प्रभु यीशु के रूप में हम बदलें, प्रभु जी तू चाहता है। అది నీ సంపూర్ణ చిత్తమై ఉన్నది। प्रभु जी तेरी इच्छा पूरी हो। దేవా, మాకు సహాయం చేయండి। प्रभु जी हमारी सहायता कर। ఎల్లప్పుడూ నీ చిత్త ప్రకారం జీవించడానికి సహాయం చేయండి। हाँ, हर समय प्रभु तेरी इच्छा पूरी करने के लिए सहायता कर। ఈ యొక్క సాయంకాలం మందు మరొకసారి నీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు। इस संध्या के समय फिर से एक बार ये सौभाग्य दिया कि तेरे चरणों में आए, धन्यवाद देते हैं। బైబిల్ అధ్యయనంలో, బైబిల్ స్టడీలో పాటల ద్వారా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి। बाइबल अध्ययन में वचन के द्वारा हमसे बातें कर। దేవా, నీ సన్నిధి మాకు బలంగా అనుగ్రహించండి। प्रभु जी तेरी उपस्थिति बलपूर्वक हमें अनुग्रहित कर। పరిశుద్ధాత్మతో సంపూర్ణ మమ్మల్ని నింపండి। पवित्र आत्मा से हमको पूर्ण रूप से भर। ఈ లైవ్ ద్వారా అనేకులు ప్రభు మేలు పొందగలటకు నీ వాక్యంను మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం। प्रभु जी ये लाइव के द्वारा बहुत लोग लाभ पा सके, हमारी सहायता कर, छुटकारा पा सके। నీ వాక్యమే సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి। प्रभु जी तेरे वचन को पूर्ण रूप से हमें अनुग्रहित कर। యేసు ప్రభువుని మాత్రం చూడగలటకు మాకు సహాయం చేయండి। सिर्फ हम यीशु की ओर देखें, हमारी सहायता कर। పాటల ద్వారా, దివ్య వాక్యం ద్వారా మాట్లాడండి। गीतों के द्वारा, दिव्य वचन के द्वारा हमसे बातें कर। కని పనిచేస్తున్న శత్రువును సంపూర్ణంగా యేసు రక్తంలో దూరపరిచి లయం చేయండి। प्रभु जी देखी अनदेखी शक्तियों को प्रभु यीशु के लहू से दूर कर। నీకు సంపూర్ణ విజయం 2 కొరింథీ 2:14 మాకు అనుగ్రహించండి। दूसरा कुरिन्थी 2:14 पद वो हमारे पक्ष में दावा करते हैं। మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ हमारी యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి। हमारी प्रार्थना को सुना प्रभु जी, धन्यवाद देते हैं। प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं, आमीन। పాట సంఖ్య 720 ఈ సియోన్ పాట పుస్తకంలో తెలుగులో హిందీలో తుమ్ కిస్కి కోజ్ మే హో ఆ పాట ఉంటుంది। हिंदी में गीत संख्या 348, किस खोज में हो सब तुम।
పాట సంఖ్య 720 కొత్త పాటల పుస్తకంలో, పాత దాంట్లో 785, హిందీలో 348. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు, విను యేసుని స్వరమును. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు, విను యేసుని స్వరమును. ఈ సూర్యుని కింద నీవు బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు. ఈ సూర్యుని క్రింద నీవు బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు. ఆనంద ధన ఘనతలు పొందగోరుచున్నావు. ఆనంద ధన ఘనతలు పొందగోరుచున్నావు. ఇవి అన్నీ వ్యర్థమిను ఒకనాడు. ఇవి అన్నీ వ్యర్థమిను చింతింతువు ఒకనాడు. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు, విను యేసుని స్వరమును. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు, విను యేసుని స్వరమును. దేవుని రాజ్యము నీతి వెదకుము నీవు మొదట. దేవుని రాజ్యము నీతి వెదకుము నీవు మొదట. చెంత నుండి నీకు మారు మనసు మందుము నేడే. బహుచంత నుండి నీకు మారు మనసు పొందుము నేడే. నూతన జన్మము పొంది ప్రవేశించుటందున అంగీకరించుము నేడే. నూతన జన్మము పొంది ప్రవేశించుటందున అంగీకరించుము నేడే. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు, విను యేసుని స్వరమును. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు, విను యేసుని స్వరమును. శాశ్వత రాజ్యము పొందా యోగ్యత అవసరము. శాశ్వత పొందా యోగ్యత అవసరము. ఆత్మలు దీనులు వారిది నిత్య రాజ్యము. ఆత్మలు దీనులు వారిది నిత్య రాజ్యము. కాపాడువారును విరిగిన హృదయులందరును శాంతి ఆనందం పొందెదరు. కాపాడువారును విరిగిన హృదయులందరును శాంతి ఆనందం పొందెదరు.
దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. కనికరము గలవారు, హృదయాశుద్ధి గలవారు, కనికరము గలవారు, హృదయాశుద్ధి గలవారు, సమాధానపరచువారు తన పుత్రులౌదురు. సమాధానపరచువారు తన పుత్రులౌదురు. సాను పొందువారు శాంతము గలవారు ఆ రాజ్యంలో ముందురు. హింసాను పొందువారు శాంతము గలవారు ఆ రాజ్యంలో ముందురు. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. ఏడు 720 పాట. దీంట్లోనే 2, 3, 4 వచనాలు ఇంకోసారి పాడుకుంటాం. 2, 3, 4 వచనాలు ఇంకోసారి పాడుకుంటాం. దేవుని రాజ్యము నీతి వెతకుము నీవు మొదట. దేవుని రాజ్యము నీతి వెతకుము నీవు మొదట. బహుచందన్నే నీకు వారు మనస్సును నేడే. బహుచందన్నే నీకు వారు మనస్సును నేడే. నూతన జన్మము పొంది ప్రవేశించుటందున అంగీకరించుము నేడే. నూతన జన్మము పొంది ప్రవేశించుటందున అంగీకరించుము నేడే. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. శాశ్వత రాజ్యము పొందా యోగ్యత అవసరము. శాశ్వత పొందా యోగ్యత అవసరము. శాశ్వత రాజ్యము పొందా యోగ్యత అవసరము.
శాశ్వత రాజ్యము పొందా యోగ్యత అవసరము. ఆత్మలో దీనులు వారిదే నిత్య రాజ్యము. ఆత్మలో దీనులు వారిదే నిత్య రాజ్యము. కాపాడువారును విరిగిన హృదయులందరును ఆనందం పొందెదరు. కాపాడువారును విరిగిన హృదయులందరును అతి ఆనందం పొందెదరు. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? నిన్ను యేసుని స్వరమును నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? నిన్ను యేసుని స్వరమును. కనికరము గలవారు హృదయ శుద్ధి గలవారు. కనికరము గలవారు హృదయ శుద్ధి గలవారు. సమాధాన పరచువారు తన పుత్రులౌదురు. సమాధాన పరచువారు తన పుత్రులౌదురు. హింసాను పొందువారు ఇక శాంతము గలవారు ఆ రాజ్యంలో ముందురు. హింసాను పొందువారు శాంతము గలవారు ఆ రాజ్యంలో ముందురు. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? నిన్ను యేసుని స్వరమును నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? నిన్ను యేసుని స్వరమును. ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 700 మనము 713 పాట పాడుకుంటాం. हिंदी में 607 పాట సంఖ్య 713 కొత్త దాంట్లో, పాత దాంట్లో 611, హిందీలో 607. పాట సంఖ్య 713. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును.
ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము క్రీస్తు రాజ సింహాసనమెంతో గొప్పది కనకంబు కన్న బహు ప్రకాశించును క్రీస్తు రాజ సింహాసనమెంత గొప్పది కనకంబుల కన్న బహు ప్రకాశించును దాని చుట్టూ దేవుని మహిమయుండును దాని చుట్టూ దేవుని మహిమయుండును దీక్షతోడ జయించెడి వారి పొందెదరు దీక్షతోడ జయించెడి వారి పొందెదరు నిశ్చలమైనది యేసు రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము నాశనము లేనిది యేసు రాజ్యము నిత్యుడగు తండ్రి దాన్ని స్థిరము చేసెను నాశనము లేనిది యేసు రాజ్యము నిత్యుడగు తండ్రి దాన్ని స్థిరము చేసెను ప్రభుని రాజ్యమెంతో అనంతమైనది ప్రభుని రాజ్యము ఎంతో అనంతమైనది పరిపాలించు దాన్ని తరతరంబులు పరిపాలించు దాన్ని తరతరంబులు నిశ్చలమైనది యేసు రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము యేసు రక్తమందు ఎవరు కడుగబడెదరో వారి హృదయ శుద్ధిని పొందిదరిలలో యేసు రక్తమందు ఎవరు కడుగబడెదరో వారి హృదయ శుద్ధిని పొందిదరిలలో పరలోక రాజ్యములో ప్రవేశింతురు పరలోక రాజ్యములో ప్రవేశింతురు రవిమలుని ముఖము చూచి సంతసింతురు రవిమలుని ముఖము చూచి సంతసింతురు నిశ్చలమైనది యేసు రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము భూలోక రాజ్యములు అంతరించును ప్రభు యేసు రాజ్యము నిలుచు స్థిరముగా భూలోక రాజ్యములు అంతరించును ప్రభు యేసు రాజ్యము నిలుచు స్థిరముగా నీతి సమాధానములతో దేవుడేలును నీతి సమాధానములతో దేవుడేలును నేడి చేరవా నీవు ఆ రాజ్యములో నేడి చేరవా నీవు ఆ రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము పాట సంఖ్య 712 దాంట్లో ఒకే ఒక వచనం 2 వచనాలు పాడుకుంటాం 4-5 వచనాలు మాత్రం పాడుకుంటాం 712 కొత్త దాంట్లో 712 పాత దాంట్లో 610 హిందీ మే 606 యేసు
నిశ్చలమైనది, శుభప్రదంబు శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదంబు శాశ్వతమైనది. ఉదయించులుగా రాజ్యముక్కటి, ఉదయించులుగా రాజ్యముక్కటి. ఓడి చేయులను, ఓడి చేయునుగా అన్య రాజ్యములను. ఆ రాజ్యం అంతరించదు, ఆ రాజ్యం నిలచును రథం. ఆ రాజ్యము అంతరించదు, ఆ రాజ్యము నిత్యము నిలచును. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదంబు శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదంబు శాశ్వతమైనది. ప్రజలకు రాజ్యముసగం, తన ప్రజలకు రాజ్యముసగం. కరుడకు తండ్రి కోరిక ఇదియే, కరుడకు తండ్రి కోరిక ఇదియే. ప్రభు ప్రేమ వంచనేరదు, ప్రభు ప్రేమ నిలపు నిరతం. ప్రభు ప్రేమ చలించనేరదు, ప్రభు ప్రేమ నిలచు నిరతం. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదంబు శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదంబు శాశ్వతమైనది. बाइबल एत्ती बाइबल पाड़कुंटा बाइबल का गीत गाएंगे. పరిశుద్ధ బైబిల్ నా జీవం, పరిశుద్ధ దైవ వాక్యం. పరిశుద్ధ బైబిల్ నా జీవం, ఈ బైబిల్ ఏ దైవ వాక్యం. మన ప్రభువే మనకు ఇచ్చెన్, ఓ పావీలు వైనాదనము. మన ప్రభువే మనకు ఇచ్చెన్, ఓ పావీలు వైనాదనము. ఈ బైబిల్, ఈ బైబిల్, ఈ బైబిల్, ఈ బైబిల్, ఈ బైబిల్, ఈ బైబిల్. బైబిల్ ఏ దైవ వాక్యం, ఈ బైబిల్ ఏ దైవ వాక్యం. దేవుని వాక్యం నుంచి మనము రాజ్యం గుర్చిన ధ్యానాలు మనం చేస్తున్నాము. प्रभु के वचन से परमेश्वर की राज्य की बातों को हम ध्यान मनन कर रहे हैं. ఈ లోకంలో అన్ని గతిస్తాయి, इस संसार में सब कुछ टल जाएगा. ఈ లోకంలో అన్ని గతించిపోతాయి, కానీ ఒక రాజ్యము గతించనేరదు, అది శాశ్వత రాజ్యము. ये सनातन का राज्य है. इस संसार में सभी टल जाएंगी, परंतु परमेश्वर का राज्य अटल रहेगा. మనము అది మొదటి పేతురు గారి పత్రిక 4:7 చూసాం. पहला पत्र 4:7 में हमने देखा. అన్నిటి అంతం సమీపమైంది, सबका अंत निकट है. సో అన్ని గతిస్తాయి, అన్ని వెళ్ళిపోతాయి, सब मिट जाएंगी, सब टल जाएंगी, కానీ ప్రభుని రాజ్యము శాశ్వతంగా నిలుస్తుంది. लेकिन परमेश्वर का राज्य सदा अटल रहेगा. దానియేలు గారి గ్రంథం 4:3 ఆధారం చేసుకుని ధ్యానిస్తుంటున్నాం. दानियल जी का पुस्तक 4 अध्याय 4:3 4 अध्याय 3 पद मनन कर रहे हैं. దేవుని వాక్యములో ఆ రాజ్యం గురించిన సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. परमेश्वर के वचन में उस राज्य की सच्चाई को भी हमने देखा. దేవుని యొక్క రాజ్యము అతి త్వరలో రానే ఉన్నది. परमेश्वर का राज्य अति शीघ्र आ रहा है. కనుక దేవుని వాక్యానుసారంగా మనము ఆ రాజ్యంలో వారసులుగా ఉండడము అది మన కర్తవ్యం.
परमेश्वर के राज्य के वारिश होना वो हमारा कर्तव्य है। మన జీవితంలో ఈ రాజ్యము పొందవచ్చు, పోగొట్టుకోవచ్చు, మన చేతిలో ఉంది అది. वो हमारे हाथों में है। उस राज्य को हम खो सकते हैं, उस राज्य को हम पा सकते हैं। మనము గతించిన వారం నుంచి మనం చూస్తున్నాం దేవుని రాజ్యం యొక్క కొన్ని సంగతులు. बीते सप्ताहों से हम देख रहे हैं परमेश्वर के राज्य की बातों को। ఆయన రక్తం చేత విమోచించిన అనేక జాతుల ప్రజలను ఒక రాజ్యంగా చేసుకున్నాడు. हर एक जाति और प्रजा को अपने लहू से उसने एक राज्य बनाया। అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాం. वो प्रकाशित वाक्य में हमने देखा, 1:6 చూసినాము, 1:6 में हमने देखा, 5:9 కూడా చూసాం. 5:9 में भी हमने देखा। కనుక దేవుని రాజ్యం అంటే ఏదో గోడలు, ఓ పెద్ద పెద్ద భవనాలు కాదు. परमेश्वर का राज्य बोले तो कोई बड़ा बड़ा महल नहीं है। చూడండి, మన నిమిత్తం దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. ఎంత ప్రేమ చూడు మనం అంటే. परमेश्वर का अद्भुत प्रेम हम मानव जाति के लिए स्वर्ग को छोड़कर इस पृथ्वी पर आया। అది ఎంత గొప్ప ప్రేమ. वो कितना महान प्रेम है। అంటే యేసు ప్రభుకి పరలోకం కంటే మనమే ఇష్టం. स्वर्ग से अधिक प्रभु को हम लोग ही पसंद है। మనము ఎంత దుఃఖకరం విషయం అంటే మనము దేవుని కంటే ఈ లోకాన్ని ప్రేమిస్తుంటాం. ఎంత దుఃఖం అది. कितनी दुख की बात है ना, हम प्रभु से परमेश्वर के राज्य से अधिक इस संसार के राज्य से हम प्रेम कर रहे हैं। దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి పరలోక రాజ్యాన్ని, అంత మహిమ రాజ్యాన్ని వదిలిపెట్టి మనలాంటి పాపుల కొరకు పాపలోకానికి వచ్చినాడు. हम जैसे पापी के लिए परमेश्वर ने उस महिमित स्वर्ग राज्य को छोड़कर इस पृथ्वी पर आया। మనమైతే దీనికి వ్యతిరేకంగా నడుస్తున్నాం. हम इसके विरोध में चल रहे हैं। మనం జాగ్రత్తగా మనం నడుచుకుందాం. हम बहुत ही सावधान होकर चले। కనుక పోయిన వారం మనం చూసినాము, बीते सप्ताह हमने ఆ देखा రాజ్యము అది అధికమవుతుంది. वह राज्य बढ़ता जा रहा है। ఆ రాజ్యము అధికమవుతది. वह राज्य बढ़ता जाएगा। అది మనము దానియేలు గారి గ్రంథంలో చూసినాము. वो దాని हमने- మూల వాక్యము సంఖ్యాకాండంలో చూసినాం. उसका मूल वचन है गिनती में। हमने दानियल की पुस्तक में भी देखा उस राज्य के बारे। సంఖ్య 24 అధ్యాయము 7వ వచనం చూసినాము. गिनती 24 का 7 పद. 7 पद। అది దానియేలు గారి పుస్తకంలో 2వ అధ్యాయంలో చూస్తూ వచ్చినాం. दानियल दूसरे अध्याय में भी हमने देखा 44 పెద్ద पद। ప్రతిమను చూసినాం, పెద్ద ఒక స్టాచ్యూను. एक बहुत बड़ा मूर्ति, అది బంగారు, వెండి, ఇనుము ఇంకా మట్టి, ఇనుము కలిసినటువంటి 4 రకాల విగ్రహంగా చూస్తాం. दानियल दूसरा अध्याय 45 पद में हमने देखा वह पीतल, लोहे, मट्टी और चांदी से बना हुआ राज्य है। सोना, चांदी और लोहे और मट्टी. सोना, चांदी, लोहे, मिट्टी से बना हुआ वह राज्य है। 45 पद। ఆఖరి రాజు అది ఆఖరణ ఎట్లుందంటే మట్టి ఇనుము కలవదు. అది కింద పాదాల దగ్గర మట్టి ఇనుము కలిసింది. नीचे में वो मट्टी और लोहे से मिला हुआ है। సో उसके पैर मिलजुल के नहीं रहते हैं. అది కలిసి ఉండలేవు. मिट्टी और लोहा एक साथ नहीं रह सकते। కనుక ఈ దినాల్లో అట్లనే ఉంది. ఇప్పుడు ఏ జాతి ప్రజలు వేరువేరుగా అయిపోతున్నారు అంతా. इन दिनों में भी हम वही देख रहे हैं, जिस प्रकार मिट्टी और लोहा मिल नहीं सकता। సో ఈ అంత్య దినాల్లో అసలైనటువంటి ఒక రాజ్యం రాబోతుంది. अंत के दिनों में एक सच्चाई का राज्य आ रहा है। ఆ రాజ్యమే దేవుని రాజ్యము. वह राज्य ही परमेश्वर का राज्य है। ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందో కూడా చూస్తున్నాం మనం. वह राज्य कब आएगा हमने देखा। అంతేకాకుండా ఆ రాజ్యము నిశ్చలమైనది, కదిలింపబడదు. वह राज्य अटल है, हिलेगा नहीं। ఈ లోకంలో మనం కూడా ఆ రాజ్య వారసులుగా కదిలింపబడకుండా ఉండాలి. उस राज्य के लिए हम भी अटल रहना। ఎట్లా మనము సియోను కొండలాగా ఉండాలని చూస్తున్నాం 125 కీర్తనలో. हम 125 भजन संहिता में देखे सियोन पर्वत के समान रहना। 55 కీర్తన 22వ వచనంలో నీతిమంతుడు కదిలింపబడడు అని చూస్తున్నాం. 55 भजन संहिता में भी हमने देखा धर्मी हिलता नहीं। అయితే మనం 29వ కీర్తనలో చూసినట్లయితే 29 भजन संहिता में अगर देखे तो అక్కడ దేవుడే కదిలిస్తాడంట. प्रभु ही हिलाएगा। అది కదిలించినప్పుడు जब वो हिलेगा ఏవైతే బలహీనంగా ఉన్నాయో పడిపోతాయి. जो निर्बल है वो गिर जाएगी। ఇప్పుడు ఒక చెట్టును
గట్టిగా బలం ఇట్లా ఊపితే ఏమవుతుంది? अगर एक पेड़ को हम जोर से हिलाएंगे तो क्या होगा? బాగా దాన్ని కదిలిస్తే బలహీనంగా ఉన్న ఆకులు, బలహీనంగా ఉన్న పండ్లన్నీ పడిపోతాయి. जो निर्बल फल है, निर्बल पत्तियां हैं, वो गिर जाएंगी. ఏవైతే బలంగా ఉన్నాయో అవి స్థిరంగా ఉంటాయి. जो बलवंत है वो स्थिर रहेगा. సో ప్రభు కొరకు అంటే ప్రభుని ఆనుకోకుండా అటు ప్రభుని ప్రేమిస్తారు, ఈ లోకాన్ని కూడా ప్రేమిస్తారు. రెండు రకాలుగా ఉండేవారు పడిపోతారు. जो अगर दुचित्ता जीवन बिता रहे हैं, संसार से भी प्रेम कर रहे हैं और प्रभु से भी, जब प्रभु हिलाएगा तो वह गिर जाएंगी. ఒకరోజు సండే స్కూల్ టీచరు ఒక పిల్లల్ని అడిగిందంట. एक दिन एक संडे स्कूल की शिक्षिका एक बच्ची से पूछी. అందరు పిల్లలంతా ఉంటే వాళ్ళ మధ్యలో అందరిని అడిగినారు. सभी के बीच में ఒక ప్రశ్న, एक प्रश्न किया एक शिक्षिका ने. ధనవంతుడు లాజరు స్టోరీ చెప్పింది. धनवान और लाजर के बारे उसने कहानी बताया. ఆ స్టోరీ చెప్పిన తర్వాత वो कहानी बताने के बाद మీరు ఎంతమంది లాజర్ గారిలాగా ఉంటున్నారు, ఎంతమంది ధనవంతుల్లాగా ఉండాలా అంటున్నారు. उसने एक प्रश्न किया, कितने लोग लाजर के जैसे रह रहे हैं, कितने లాజర్ लोग అయితే దేవుని धनी? రాజ్యానికి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిపోయినాడు. लाजर तो परमेश्वर के राज्य में अब्राहम जी के पास चला गया. ధనవంతుడైతే పాతాళానికి వెళ్ళిపోయాడు. धनवान जो है अधोलोक में चला गया. అయితే పిల్లల్ని ఆ ప్రశ్న వేసింది. तो बच्चों को उसने प्रश्न किया. ఆ టీచర్ వేసిన ప్రశ్న విన్నటువంటి ఒక పాప वो शिक्षिका जो प्रश्न पूछ रही थी, उसमें से एक बच्ची ने ఎంతో తెలివిగా జవాబు చెప్పింది. कितने समझदारी से उसने उत्तर दिया. భూమి మీద ధనవంతుల్లాగా ఉంటాను, పైన లాజర్ లాగా ఉంటాను. पृथ्वी में धनवान धनी जैसे रहते हैं, ऊपर लाजर के जैसे रहेंगे. मैं चाहती हूँ, मैं चाहती हूँ. భూమి మీద ధనవంతుల్లాగా మంచిగా, ఇక పైన లాజర్ లాగా సుఖంగా ఉంటాను. तो उस बच्ची ने कहा, भूमि पर मैं धनवान के जैसे रहना चाहती हूँ, ऊपर में लाजर के जैसे सुख विलास चाहती రెండు हूँ. కోరుతా ఉంది అక్కడ. दोनों चाह रही थी. ఇది అదే విశ్వాసులు ఇదే వైఖరిలో ఉన్నారు ఈ దినాల్లో. इन दिनों में विश्वासियों की ऐसी हालत है प्रियो. మనము ఈ లోకంలో సుఖభోగాల్ని మనము దేవుణ్ణి రెండింటిని కలపలేం. सुख विलास और प्रभु को हम मिला नहीं सकते. మనం ప్రభు కొరకు మనల్ని మనము ఉపేక్షించుకొని సెలవును ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. अपने आप का इनकार करके क्रूस को उठा के हम पीछे चलना है. దేవుడే ఒక రోజు ఏం చేస్తాడంటే కదిలిస్తాడు. प्रभु ही एक दिन हिलाएगा. అప్పుడు పక్షిరాజు కూడా తన గూడును కదిలిస్తుంది. जैसे उकाब पक्षी अपने घोंसले को हिलाती है. ఎందుకు? क्यों? ఆ పక్షులు, చిన్న చిన్న పక్షులు, దాని పిల్లలు ఎగరడం నేర్చుకోవడానికి. छोटे बच्चे पक्षियां उड़ना सीखे. దేవుడు కూడా మనల్ని కదిలిస్తాడు కొన్నిసార్లు. प्रभु भी हमें कुछ समय में हिलाता है. ఎందుకు? ఆ నిశ్చలం కదిలింపబడిన రాజ్యానికి ఈయన కదలనటువంటి విశ్వాసి ఉన్నాళ్ళు చూస్తాడు. हम अटल विश्वासी रहे, इसलिए प्रभु कई बार हमें हिलाता है. ఆ కదలని రాజ్యం కొరకు ఈయన కదలకుండా బలంగా ఉన్నాడని చూస్తాడు. उस अटल राज्य के लिए हम भी अटल बलवंत रहे, प्रभु चाहता है. అది కదిలింపబడని రాజ్యము. वह अटल राज्य है. నిశ్చల్ కదిలింపబడదు, हिलता नहीं. అద్భుతమైన రాజ్యం అది. अद्भुत राज्य है वो. ఈ లోక రాజ్యాలను కదిలిపోయి పడిపోతాయి. ये संसार का राज्य हिलकर गिर जाता है. అంతేకాకుండా ఆ రాజ్యము విస్తరిస్తుంది, అధికమవుతుందని చూస్తున్నాం. हमने देखा वह राज्य बढ़ता जा रहा है. అది సంఖ్యాకాండం 24:7 చూస్తున్నాం. गिनती 24 का 7 पद में हमने देखा అది అధికమవుతుంది అని చూస్తున్నాం. वह अधिक होता जा रहा है. దాని సంబంధిత వాక్యము మనం దానియేలు గారి గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. 35, 34, 35, 36 చూస్తున్నాం. उससे संबंधित हमने दानियल की पुस्तक 2रा अध्याय 34 और 35 पद में దానియేలు देखा. గారికి దేవుడు దర్శనం ఇచ్చినాడు. दानियल जी को प्रभु ने वो दर्शन చిన్న दिया. రాయి చేతి సహాయం లేకుండా, మనుషుని సహాయం లేకుండా అది తీయబడింది, పర్వతంలో తీయబడింది. बिना मनुष्य के सहायता के वो छोटा पत्थर उखाड़ा गया. ఆ చిన్న రాయి ఒక పెద్ద విగ్రహాన్ని మొత్తం దంచి పొడి పొడి చేసేసి దానికి ఇంక నిల్వ స్థానం లేకుండా చేసేసింది. बिना सहायता के वो पत्थर उठा और उस मूर्ति को चूर चूर कर दिया. ఆ యొక్క విగ్రహం ఏంటంటే ఈ లోక రాజ్యాలు. वो जो मूर्ति है इस संसार का राज्य है. ముందు వచ్చినటువంటి గ్రీకు రాజ్యం కానీ, తర్వాత మాదీయుల రాజ్యం కానీ, తర్వాత రోమా రాజ్యం కానీ, ఇప్పుడున్న రాజ్యాలు కానీ అన్నిటినీ దంచి పొడి చేసి పడేసి 4 రకాలుగా ఆ యొక్క రాజ్యాలు. 4 राज्य जो है, मादी राज्य,
फारसी यूनानी- राज्य, यूनानी राज्य, ఉమ్. इन सभी राज्यों को అన్ని రాజ్యాలు పొడైపోతాయి, सब राज्य चूर हो जाएगा, भस्म हो जाएगा। కానీ దేవుని రాజ్యమే ఆ చిన్న రాయి భూతలం అంత పెద్ద పర్వతంలాగా మారిపోయింది. ఆ वो చిన్న छोटा రాయి सा पत्थर बड़ा नया पत्थर बनेगा। యేసు వారు ఒక్కరు వచ్చినారు రాయిగా, प्रभु यीशु मसीह उस पत्थर के समान आया। ఆ చిన్న రాయి ద్వారా ఇంకా 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 ఈ రీతిగా సంఘము పెద్ద విస్తారమైన రాజ్యంగా మారిపోయింది. उस छोटे पत्थर के द्वारा कलीसिया बड़े इसमें बदल गई। యేసు వారు అంటే మనుష్య సంబంధం లేకుండా జన్మించినాడు, కన్యకకు జన్మించినాడు, అది రాయి అర్థం. एक कन्या के द्वारा प्रभु यीशु का जन्म हुआ, वही है वो छोटा पत्थर। మనుషుడు తల్లిదండ్రుల ద్వారా పుడతాడు, కానీ యేసు వారు అట్లా పుట్టలేదు, పాపపు జన్మ కాదు. मनुष्य माता पिता के द्वारा जन्म लेते हैं, लेकिन परमेश्वर पवित्र आत्मा के द्वारा जन्म हुआ। చాలా పవిత్రమైన జన్మ. बहुत ही पवित्र जन्म। కనుక యేసు యొక్క జన్మను దైవజనుడు ఇట్లా అన్నాడు, వర్జిన్స్ వూమ్ అండ్ ఎంప్టీ టూమ్ అంటారు. एक बहुत बड़े प्रभु के दास ने कहा, कन्या का गर्भ और ఖాళీ కబర్. खाली कब्र। మా సమాధి ఖాళీగా ఉన్నటువంటిది అద్భుతం, ఇంకా ఒక కన్యకు జన్మించడం అద్భుతం. एक अद्भुत बात है कन्या के द्वारा जन्म लेना और एक खाली कब्र। ఇప్పుడు వరకు కూడా ఇక ఖాళీ సమాధి ఉంది. आज तक वो खाली कब्र है। కనుక దేవుని రాజ్యము నిశ్చలమైనది, అది అధికమయ్యేది. परमेश्वर का राज्य हिलता नहीं, अटल है, वो बढ़ता మనం जाएगा। చూస్తాము దానియేలు గారి గ్రంథము 7వ అధ్యాయం 14 వచనము. दानियल 7 का 14 पद में भी हमने देखा। త్వరకు చూసుకుందాం. जल्दी 7వ जल्दी हम అధ్యాయం देखेंगे। 7వ అధ్యాయం 14 వచనము. 7 का 15, త్వరగా చూసుకుందాం. 7 का 14, 7వ అధ్యాయము 14 వచనము 7 का 14 पद। చదవండి దయచేసి. तब उसको ऐसी प्रभुता, महिमा और राज्य दिया गया कि देश देश और जाति जाति के लोग और भिन्न भिन्न भाषा बोलने वाले सब उसके अधीन हो। उसकी प्रभुता सदा तक अटल और उसका राज्य अविनाशी ठहरा। అవినాష్ చదవండి తెలుగులో. సకల జనులను, ఉమ్. రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఎప్పుడు లయము కాదు. అవినాశి రాజ్యం హిందీలో రాస్తుంది, తెలుగులో లయం కాని రాజ్యము. हिंदी में लिखा है अविनाशी राज्य। ఈ లోకంలో అనేకమైనటువంటి దేశాలు రాజ్యాలు లయమైపోయినాయి. इस संसार में कई देश, कई राज्य नाश हो गए। ఇప్పుడు వాటికి అడ్రస్ లేదు, వాటి అడ్రస్ లేదు, अभी उनका पता नहीं है, లయమైపోయినాయి. नाश हो गया वो। కానీ దేవుని రాజ్యం అంట लेकिन परमेश्वर का राज्य లయము కాదు, अविनाशी है। లయము కాదు ఆ రాజ్యము. अविनाशी राज्य है। కనుక ఈ ఒక్కొక్క విషయం మనం చూస్తాం తర్వాత. एक एक बात हम देखेंगे बाद में, ఇంకా మనము ఇంకో మాట చూస్తాం. और एक बात हम ఇదే देखेंगे। అధ్యాయంలో 27 వచ్చిన చూడండి. इसी अध्याय 27 पद देखिए, 7:27. 7 का 27। 7:27. तब राज्य और प्रभुता और धरती पर के राज्य की महिमा परम ही की प्रजा अर्थात उसके पवित्र लोगों को दी जाएगी। उसका राज्य सदा का राज्य है और सब प्रभुता करने वाले उसके अधीन होंगे और उसकी आज्ञा मानेंगे। తెలుగు. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను. ఇక్కడ మహోన్నతిని పరిశుద్ధులకు ఆ రాజ్యము దేవుడు ఇస్తాడు, ఆ రాజ్యము నిత్యము నిలుచునని రాస్తుంది. यहाँ पर परम प्रधान ही की प्रजा अर्थात उसके पवित्र लोगों को वो सदा का राज्य दिया जाएगा। మనం 14 వచనంలో చూస్తున్నాం లయము కాని రాజ్యము. 14 अध्याय में हमने देखा अविनाशी राज्य। ఇక్కడ మనం చూస్తున్నాము यहाँ हम देख रहे हैं నిత్యము నిలిచుండే రాజ్యము. सदा रहने वाला, स्थिर रहने वाला राज्य। ఇది నిజంగా పరిశుద్ధులకు సంబంధించిన రాజ్యము. ये पवित्र लोगों से संबंधित राज्य है। నువ్వు పరిశుద్ధుడిగా ఉంటేనే ఆ రాజ్యం నీకు చెందుతుంది. अगर हम पवित्र रहेंगे तभी हम उस राज्य के वारिश होंगे। పరిశుద్ధతను పోగొట్టుకుంటే మనం అన్ని పోగొట్టుకున్నట్టే. अगर हम पवित्रता को खो दिए, हमने सब कुछ खो दिया కదా. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదా, इंग्लिश में एक नीति वचन है ना, ఇఫ్ యూ లాస్ట్ యువర్ హెల్త్ సంథింగ్ ఇస్ లాస్ట్. अगर आप अपने हेल्थ को खो दिए, आप थोड़ा खो दिए। ఇఫ్ యువర్ వెల్త్ ఇస్ లాస్ట్
nothing is lost. अगर आपका धन खो गया तो कुछ नहीं खोआ. But if your character lost, if holiness lost, everything is lost. अगर आपका चरित्र खो गया तो सब कुछ खो गया. పవిత్రత పోగొట్టుకుంటే అన్ని పోగొట్టుకున్నట్టే. पवित्रता खो दिए तो सब कुछ खो दिए. సో ఈ ఆరోగ్యం పాడితే ఏదో కొద్దిగా పోయినట్టు, ఆస్తుపాస్తులు పోతే అసలు ఏమి కానట్టు, అసలు ఏం లాస్ కాదు. కానీ అసలేంది శ్రేష్టమైంది మన జీవితంలో పరిశుద్ధమైన రాజ్యము, పరిశుద్ధతగా ఉండాలి. शरीर में अगर हम कुछ खो दिए तो थोड़ा, अगर हमारी धन संपत्ति हम खो दिए तो कुछ भी नहीं, लेकिन अगर हम पवित्रता खो दिए तो हमारा सब कुछ हम खो दिए. లయం కాని రాజ్యము, अविनाशी राज्य, నిత్యముండే రాజ్యము, सदा स्थिर रहने वाला राज्य, నిత్య रहने वाला రాజ్యం. नित्य रहने वाला राज्य. ఇంకోటి చూస్తాం మనము, और एक हम देखेंगे మత్తయి గారి సువార్త मत्ती रची 3వ सुसमाचार అధ్యాయము 7 अध्याय 2వ వచనము. 2 पद. మత్తయి గారి సువార్త मत्ती 7 3:2 2 और 3. 3వ అధ్యాయము 2వ వచనము. 3 अध्याय क्षमा करे, मत्ती మత్తయి 3 గారి సువార్త अध्याय 3వ అధ్యాయం 2వ వచనము. 2 पद. ఆ, मन फिराओ हाँ। क्योंकि स्वर्ग का राज्य निकट आ गया है. తెలుగు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అద్భుతమైన రాజ్యము. ఇప్పుడు अद्भुत राज्य. యేసు వారు తన నోటితో చెప్తున్న మాటలు ఇవన్నీ. प्रभु अपने मुख से स्वयं कह रहा ఇక్కడ है. బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు ఆయన ప్రకటిస్తున్నప్పుడు స్వార్థ, बपतिस्मा देने वाले यूहन्ना जी जब యోహాన్ గారు सुसमाचार प्रकट कर रहे యోహాన్ थे, గారి నోట్లోంచి చెప్పిన మాట, యోహానా పరలోక जी के- రాజ్యము సమీపించి ఉన్నది. यूहन्ना जी के मुख से आने वाली बात, परमेश्वर का राज्य निकट आ गया है. ఏం చేయాలి మళ్ళీ? हम क्या करना है? మారు మనసు పొందంటారు. मन फिराना है. పరలోక రాజ్యం దగ్గరకు వస్తుంది. परमेश्वर का राज्य निकट आ रहा है, అయితే మనం చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొందాలి. तो हम क्या करना है? मन फिराना है. మారు మనసు లేని వారు దేవుని పరలోక రాజ్యంలో చేరరు. मन अगर हम नहीं फिराएंगे हम परमेश्वर के राज्य में नहीं पहुंच सकते. కనుక ఈ రాజ్యం గురించిన వివరణ, ये राज्य की विषय की बातें అది हैं. లయము కాని రాజ్యము, నిత్య రాజ్యము, పరలోక రాజ్యము. ये अविनाशी राज्य, सदा स्थिर रहने वाला राज्य, स्वर्गीय राज्य. ఇంకోటి మనము 13వ అధ్యాయము మత్తయి గారి స్వార్త और एक हम देखेंगे मत्ती रची सुसमाचार 13 अध्याय 43వ వచనము. 43 पद. मत्ती रची మత్తయి सुसमाचार గారి స్వార్త 13:43. 13 का 43. ఆ, उस समय धर्मी अपने पिता के राज्य में हाँ। सूर्य के समान चमकेंगे. తెలుగు. जिसके कान हो वह सुन ले. అప్పుడు నీతిమంతులు ఆ, తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తండ్రి తేజరిల్లుదురు. రాజ్యము. ఎంత అద్భుతమైన రాజ్యం ఇది. कितना अद्भुत राज्य, पिता का राज्य. ఆ తండ్రి, ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి తమ తండ్రిగా కలిగి ఉన్నారో ఆ రాజ్యంలో సూర్యునిలాగా వెలుగుతారంట. जो इस संसार में प्रभु को अपना पिता माने हैं, वे उस राज्य में सूर्य के समान चमकेंगे. ఎవరైతే దేవుణ్ణి తమ తండ్రిగా కలిగి ఉన్నారో వారు మాత్రమే ఆ రాజ్యంలో సూర్యుని ప్రకాశిస్తూ ఉంటారు. केवल वे ही जिसने परमेश्वर को अपने पिता माना उस राज्य में सूर्य के समान రెండే चमकेंगे. విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. 2 विषय याद रखिए. దేవునికి తండ్రిగానే ఉండాలి, తండ్రిగానే ఉండాలి. परमेश्वर हमारा पिता होना पहली बात, లేకపోతే నీకు శత్రువు అయినా ఉండాలి. नहीं तो शत्रु ही रहना. రెండే ఉన్నాయి. 2 ही रहना. యేసు ప్రభువారు వచ్చి తండ్రితో ప్రతి మనుషుణ్ణి సమాధాన పరిచినాడు. प्रभु यीशु आने के बाद पिता के साथ हमारा मेल मिलाप कराया. అది సిలువలో యేసు ప్రభువారు చేసిన కార్యం. అది क्रूस के ऊपर परमेश्वर ने वो काम किया. తండ్రి అయిన దేవునికి మనుషునికి శత్రుత్వం ఉంది. मनुष्य और परमेश्वर के बीच में शत्रुता था. అది రోమా 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం మనం. रोमी 5:10 में हम देखते हैं మనం శత్రువులం. हम शत्रु थे. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం ద్వారా దేవునికి మనుషునికి సమాధానం కలిగజేశాడు. प्रभु यीशु मृत्यु के बाद परमेश्वर और मनुष्य से हमारा मेल मिलाप किया. ఇప్పుడు ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మళ్ళా దేవుని తండ్రిగా పొందుతున్నాడు మనిషి. आदम के द्वारा जो हानि हुई, जो हमने खो दिया, प्रभु यीशु मसीह में पिता में खो दिया, हाँ। प्रभु यीशु में हमने पा लिया. పరలోక దేవుణ్ణి తండ్రిగా మరలా పొందుచున్నాము యేసులో. स्वर्गीय पिता प्रभु यीशु को हम फिर से पा रहे हैं, पा యేసు लिए ప్రభు ద్వారా प्रभु यीशु के द्वारा. ఆ పరలోక దేవుణ్ణి परमेश्वर स्वर्गीय पिता, स्वर्गीय परमेश्वर को स्वर्गीय परमेश्वर को हम फिर पिता की नए हम पा रहे हैं. पिता की नाई हम पा गए प्रभु यीशु मसीह के ఆదాము द्वारा. ద్వారా ఆ యొక్క తండ్రిని పోగొట్టుకున్నాం.
आदम के द्वारा उस पिता को हमने खो दिया। రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని మరలా తండ్రిగా కలిగి ఉంటున్నాం, ఆయన కుమారులుగా మనం అయిపోయినాం। दूसरे आदम प्रभु यीशु मसीह के द्वारा हम उस पिता के हो गए। కనుక ఆగే అంటారు। సో ఈ అద్భుతమైనటువంటి మర్మము ఇక్కడ 13:43లో చూస్తున్నాం। ये अद्भुत वेद 43 पद में है प्रियो। కనుక తండ్రి రాజ్యము, इसलिए परमेश्वर का राज्य। ఇంకోటి మనం చూస్తాం, और एक हम देख रहे మత్తయి हैं గారి సువార్త मत्ती रचित सुसमाचार 25వ అధ్యాయము 25 अध्याय, చూడండి దయచేసి। दया करके देखिए మత్తయి గారి సువార్త मत्ती 25:34। 25 अध्याय 34 पद। హ్మ్. तब राजा अपनी दाहिनी ओर वालों से कहेगा, हे मेरे पिता के धन्य लोगों, आओ उस राज्य के अधिकारी हो जाओ जो जगत के आदि से तुम्हारे लिए तैयार किया गया है। తయారు కియా గయా హై। తెలుగులో అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి। సిద్ధపరచబడిన రాజ్యము, सिद्ध तैयार किया हुआ राज्य। ఎంత మంచి మాట అక్కడ రాసుంది, సిద్ధపరచబడిన రాజ్యం అని। कितनी अच्छी बात यहाँ पर लिखा हुआ है, तैयार किया हुआ राज्य। ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నాడంట? कब से प्रभु तैयार कर रहा है? భూమి పుట్టక మునుపు నుంచి, సృష్టి ఆరంభము నుంచి దేవుడు ఆ యొక్క రాజ్యంను మన కొరకు సిద్ధపరుస్తున్నాడంట। उस राज्य को हमारे लिए तैयार कर रहा है जगत की उत्पत्ति से पहले। అద్భుతం అది। अद्भुत बात है ये। ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను। एक बात मैं बोलना चाहता ఈ हूँ, భూలోకాన్ని, ఈ సృష్టిని इस सृष्टि को 6 దినాల్లో చేసేస్తున్నాడు। 6 दिन में प्रभु ने बना दिया। 6 దినాల్లో ఇంత సౌందర్యమైనటువంటి సృష్టిని దేవుడు చేసినాడంటే, इतना सुंदर सृष्टि प्रभु ने 6 दिन में 6 बनाया। దినాల్లో 6 दिन में భూమి పునాదులు వేయబడక ముందు, సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు వరకు ఆ రాజ్యం సిద్ధపరుస్తున్నాడు। ఇంకెంత అందంగా ఉంటది అది। देखिए, सृष्टि की उत्पत्ति से पहले ही वो राज्य अभी तक बना रहा है, वो कितना सुंदर होगा। 6 దినాల్లో ఇంత అందమైన సృష్టి చేస్తే, उन दिनों में ही 6 दिन में इतना सुंदर सृष्टि की। సృష్టి ఆరంభము నుంచి నీ కొరకు, నా కొరకు, ఆయన రక్తంతో కొనబడిన ప్రతి పరిశుద్ధుని కొరకు ప్రభు సిద్ధపరుస్తున్న రాజ్యం ఇంకంత అద్భుతం, ఎంత సౌందర్యమైంది। देखिए, उस सुंदर सृष्टि को अपने लहू से जो हमें उसने खरीदा, कितना सुंदर वह राज्य होगा जो हमारे लिए वो तैयार कर रहा है। దేవుని రాజ్యము ఎంత అద్భుతమైనది। कितना अद्भुत परमेश्वर का ఆ राज्य है। రాజ్యంను పోగొట్టుకోకూడదు మనము। उस राज्य को हम नहीं खोना। చాలా మంది పోగొట్టుకున్నారు। बहुत लोग खो दिए। యేసు పక్కన ఉన్నటువంటి శిష్యుడే यीशु, प्रभु यीशु के बाजू में रहने वाला चेला 30 వెండి నాణేలకు ఆశపడి 30 चांदी के सिक्कों की आशा करते हुए గొప్ప రాజ్యాన్ని, గొప్ప ప్రభుత్వాన్ని, గొప్ప ప్రభువును పోగొట్టుకున్నాడు। बहुत महान प्रभु को, उस राज्य को, उस प्रभुता को उसने खो दिया। 30 వెండి నాణేలు ఏం పనికొస్తాయి? वो 30 चांदी का सिक्का क्या काम డబ్బు ఏం आएगा? పనికొస్తుంది? ఆ పొలాలు ఏం పనికొస్తాయి? ఆ ఆస్తులు ఏం పనికొస్తాయి? वो धन संपत्ति, वो खेत, वो संपत्ति किस काम में आएगी? అన్ని కూడా ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతాం। ఒక రోజు ఆ రాజ్యంలో మనం చేరడానికి చాలా ప్రాముఖ్యం। सब कुछ हम इस संसार में छोड़कर चले जाएंगे। उस राज्य में पहुंचना बहुत बड़ी बात है। కనుక మన జీవితంలో इसलिए हमारे जीवन में, దేవుని రాజ్యానికి, మనం అంటే పరలోక రాజ్యానికి అర్హులంగా ఉండాలి। इसलिए परमेश्वर के राज्य के योग्य हम होना। అంటే యేసు పక్కన ఉన్నటువంటి, యేసుకు సన్నిహితంగా ఉన్న ఆ శిష్యుడే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి। हम भी बहुत सावधान रहना है। प्रभु यीशु के साथ में रहने वाला वो चेला ही उस राज्य को खो दिया। యేసుని పోగొట్టుకున్నాడు, प्रभु यीशु को खो दिया, యేసు ఆత్మను పోగొట్టుకున్నాడు, प्रभु के आत्मा को खो दिया, ఆత్మాభిషేకం పోగొట్టుకున్నాడు, आत्मिक विषयों को खो दिया, అభిషేకం अभिषेक పోగొట్టుకున్నాడు, खो दिया, ఆత్మీయ శక్తిని పోగొట్టుకున్నాడు, आत्मिक शक्ति को खो दिया, ప్రభు యొక్క శిష్యుడిగా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు। प्रभु के चेले होने का भाग्य भी उसने खो दिया। ఆ శిష్యుడు చచ్చిపోయినందుకు वो शिष्य मरने के कारण, ఇంకొక శిష్యుణ్ణి ఆ ప్లేస్ లో పెట్టాల్సి వచ్చింది। उस शिष्य मरने के कारण और एक शिष्य को उसके स्थान में रखना पड़ा, चेले को। ఆ రీతిగా ప్రభు సన్నిధిలో నిజంగా మనము ఒకవేళ నేను లేకపోతే జరగదు అన్నట్టుగా మనం అనుకుంటే పోగొట్టుకుంటాం। చాలా జాగ్రత్తగా ఉండాలి। अगर हम सोचे कि मेरे बिना कुछ नहीं होगा तो हम खो देंगे। बहुत सावधान रहना है। మనం ఆ రీతిగా ఉండకూడదు। నేను కేవలం దేవుని కృప వల్ల రక్షింపబడ్డాను అంతే। ఏం చెప్పుకోవాలంటే మన గురించి, దేవుని కృప ద్వారా రక్షింపబడిన పాపిని, प्रभु के अनुग्रह के द्वारा मैं बचाया गया पापी हूँ। మనము
కృప ద్వారా రక్షింపబడిన పాపులం అంతే. अनुग्रह के द्वारा उद्धार पाए हुआ पापी हूँ। సేవ్డ్ బై గ్రేస్ అని ఇంగ్లీష్ లో అంటారు. उसके अनुग्रह से मैं बचाया गया। కనుక అంతకంటే మనం మించి ఎక్కువ పోకూడదు. उससे अधिक हम नहीं जाना है। అంత గొప్ప పౌలు గారు, మూడో ఆకాశాన్ని పోయినటువంటి పౌలు గారు, तीसरे आकाश में जाने वाला पौलुस ఆయన ఎంత తగ్గించుకొని నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. इतना अधिक अपने आप को नम्र करते हुए पापियों में मैं सबसे बड़ा पापी हूँ। కనుక ఆ రాజ్యంలో మనం చేరాలంటే उस राज्य में हमें पहुंचना है तो చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. बहुत ही मुख्य बात है, ये अंश है। యేసు పక్కన శిష్యుడు పోగొట్టుకున్నాడు రాజ్యాన్ని. प्रभु के बाजू रहने वाला चेला खो दिया उस राज्य అది को। పెద్ద హెచ్చరిక, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. वो बहुत बड़ी चेतावनी है, हमारे लिए बहुत सावधान रहना है। పాత నిబంధనలో కూడా पुराने नियम में ఎలీషా గారి పక్కన ఉన్నటువంటి एलीशा के साथ रहने वाला एक గెహాజీ व्यक्ति, అనేటువంటి వ్యక్తి गेहजी नामक एक व्यक्ति, ఈ లోకసమైనటువంటి ఆ యొక్క వస్త్రాల్ని, బంగారును, వెండిని, డబ్బును ఆశించి इस संसार के सोने चांदी वस्त्रों का लालच करके సిరియా దేశం సంబంధించిన అన్య సంబంధమైన ఆస్తిని సంపాదించుకోవడానికి ఇష్టపడ్డాడు. अन्य देश सीरिया देश का संपत्ति को उसने लालच करके ले लिया। అన్ని తీసుకుని వచ్చి ఇంట్లో దాచుకున్నాడు. सब कुछ लाके घर में छुपा लिया। నిజం గొప్పవాడైపోయి ఉండొచ్చు, बहुत धनी बन सकता था वो, కానీ लेकिन అతని ముందు దైవజనుడు ఎలీషా గారు ఎంత మాదిరిగా అన్య సంబంధమైంది ఏ డబ్బు తీసుకోకుండా ఒక మాదిరిగా నిలిచున్నాడు అక్కడ. बहुत ही आदर्श जीवन एलीशा जी ने, परमेश्वर के भक्त ने अन्य जातियों का पैसा नहीं लेना, सावधान रहा। అది గెహాజీ చూసి కూడా నేర్చుకోలేకపోయాడు. गेहजी देखा उस बात को कि प्रभु का दास बड़ा आदर्श है, फिर भी वो అరే, नहीं सीखा। నాకు పైన ఉన్నటువంటి దైవజనుడు, हमारे ऊपर जो प्रभु के दास लोग हैं, ఆ దైవజనుడు ఎలీషా గారు ఎందుకు తీసుకోలేదు? एलीशा जी क्यों नहीं लिया वो पैसा? నేను తీసుకోకూడదు, నేను కూడా मैं भी తీసుకోకూడదు. नहीं लेना है। అట్లా ఆత్మీయంగా ఉండాల్సిన వ్యక్తి आत्मिक रूप से रहने के बदले అతడు లోకాన్ని, ధనాన్ని, అపవిత్రతను ఆశించి ఘోరంగా నష్టపోయాడు. संसार के धन को, अपवित्रता को लालच करके वो नाश हो गया। మనం ఒకసారి ఆలోచిస్తాం, हम एक बार सोचेंगे ఎలీషా గారు ఎందుకు తీసుకోలేదు డబ్బు? एलीशा जी क्यों नहीं लिया वो पैसा? ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, एक बात याद रखिए, మనము విశ్వాసుల నుంచి తీసుకోవాలి కానీ అన్యజనుల నుంచి ఎప్పుడు తీసుకోకూడదు. हम लोग विश्वासियों से लेना है लेकिन अन्य जातियों से नहीं लेना है। ఒక దైవజనుడు, దేవుని సేవలో ఉన్న వ్యక్తి అన్యజనులు ఇచ్చేది ఏది కూడా తీసుకోకూడదు. एक प्रभु की सेवा में रहने वाला, प्रभु का दास अन्य जातियों से देने वाला कुछ भी नहीं ప్రభు लेना। రక్తం చేత కొనబడినటువంటి బీదోడు ఒక 10 పైసలు ఇచ్చినా తీసుకోవచ్చు కానీ అన్యజనులు 10 లక్షలు ఇచ్చినా తీసుకోకూడదు. మనం प्रभु के लहू से जो उद्धार पाया है उससे 10 रुपया ले सकते हैं, लेकिन अन्य जाति जो प्रभु के लहू से नहीं खरीदा गया उससे पैसा नहीं लेना। ఎందుకు? क्यों? ఎందుకంటే అతడు రక్షింపబడలేదు. क्योंकि वो उद्धार नहीं पाया। రేపు అతడు నరకానికి పోతున్నప్పుడు कल वो अगर नरक में जाएगा అతడు అంటాడు, वो बोलेगा, యేసు ప్రభువా, यीशु प्रभु, అగో ఆ దైవజనుడు, ఆ సేవకుడు वो सेवक నా నుంచి డబ్బు తీసుకున్నాడు కానీ నాకు స్వార్థ చెప్పలేదు, मेरे से पैसा लिया लेकिन मेरे को सुसमाचार नहीं నా बताया, ధనాన్ని ఆశించినాడు मेरे धन का लालच किया కానీ నా ఆత్మను రక్షించలేకపోయాడు. लेकिन मेरे आत्मा को नहीं बचाया। కనుక इसलिए రక్షణ పొందనటువంటి ఏ అన్యుని దగ్గర డబ్బు తీసుకోకూడదు. అది పాత నిబంధనలో దైవజనుడు ఎలీషా గారు మనకు మంచి మాదిరి. एलीशा जी पुराने नियम में हमारे लिए बहुत आदर्श हैं, जो उद्धार नहीं पाए हैं उनका पैसा हम नहीं लेना నా है। దగ్గర కూడా ఎంతమంది మందిరానికి వస్తుంటారు హిందువులు, मंदिर में भी बहुत सारे हिंदूज आते हैं, అన్యులు కూడా వచ్చి ఏదో డబ్బులు ఇస్తా ఉంటారు. कुछ ऐसा पैसा देते हैं। నేను చెప్తాను వద్దమ్మా అంటాను. मैं बोलता हूँ नहीं माँ, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోను నేను. कितना पैसा देने से भी मैं नहीं నేను लेता। మొదటి వాళ్ళకి ఏం చెప్తానంటే, मैं उनको एक ही बात बोलता हूँ, అమ్మా మీ డబ్బు కాదు దేవునికి కావాల్సింది, आपकी पैसे की आवश्यकता మీ प्रभु హృదయం को కావాలి, नहीं है, మీ హృదయం కావాలి, आपका हृदय प्रभु को మీరు రక్షణ चाहिए। పొందాలి, మారుమూల, అది దేవునికి ఇష్టం. आप उद्धार पाना है, आप मन फिराना, ये प्रभु की इच्छा है। కనుక ఈ లోకంలో దేవుని సేవలో ఉన్నవారు, దేవుని విశ్వాసులు గాని సేవకులు గాని చాలా జాగ్రత్త. इस संसार में जो प्रभु के सेवक हैं चाहे विश्वासी, बहुत सावधान रहिए। ఆ ప్రభు యొక్క సేవలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. प्रभु की सेवा में बहुत सावधान रहना है। దేవుని రక్తం చేత, ప్రభు రక్తం చేత కడగబడిన వారు మనకు 10 పైసలు ఇచ్చినా అది ఆశీర్వాదం. प्रभु के लहू से जो खरीदे गए वो 10 पैसा देने से भी हमारे लिए आशीर्वाद है। కానీ అన్యులు ఇచ్చే తీసుకోకూడదు, ఎందుకంటే అది రక్షింప
లేదు. क्योंकि अन्य जातियों से नहीं लेना, क्योंकि वे उद्धार नहीं पाए हैं। రక్షణ పొందిన తర్వాత మనకు ఇవ్వచ్చు. उद्धार पाने के बाद वे दे सकते కనుక हैं। ఎలీషా గారు చూపించిన మంచి మాదిరిని వదిలిపెట్టి एलीशा जी एक बहुत ही आदर्श रखे हमारे लिए, उसको छोड़कर ఆ గెహాజీ वो गेहजी లోక సంబంధమైనటువంటి మనసు, లోక సంబంధమైన ఆశలు, संसारिक मन, संसारिक अभिलाषा, అది మనం దానికి సేవపడాలి. మనం वो हम क्रूसित करना है। లేకపోతే రాజ్యం పోగొట్టుకుంటాం. జాగ్రత్త. लेकिन हम सावधान रहिए, हम उस राज्य को खो देंगे। ఈ పనికి మాల కొంత డబ్బు ఏదో పొందొచ్చు. जो काम का नहीं है वो पैसे हम पा सकते हैं। అరే మనకు రోజు 3 పూటలు సమృద్ధిగా కడుపు నిండా అన్నం ఇస్తున్నాడు దేవుడు. 3 समय प्रभु हमें पेट भर के भोजन दे रहा है, प्रतिदिन की रोटी। 3 సార్లు కూడా సమృద్ధిగా నైతే కడుపు నిండా తింటాను నేను. समृद्धि से हमको 3 दिन की 3 समय की रोटी दे रहा है। మంచి బట్టలు ఇస్తున్నాడు. ఏదో పాతవో కొత్త మంచి బట్టలు ఉన్నాయి, ఉతికేసుకుంటాం. अच्छा कपड़ा दे रहा है, नया रहे पुराना रहे धो ले रहा हूँ। చాలు, ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? उससे अधिक और क्या चाहिए? ఉండడానికి ఒక మంచి ఇల్లు ఇచ్చినాడు దేవుని ఇంట్లో, ఒక చిన్న ఒక ఇంట్లో ఉన్నాము. प्रभु की दया से प्रभु के घर में है, ఇంతకంటే ఏం కావాలా? और उससे अधिक क्या चाहिए? ఈ లోకంలో ఏంటి, ఒక 20 అంతస్తులు కట్టుకుందాం అనుకున్నాం. 20 मंजिला बना लेंगे, एक बहुत बड़ा बिल्डिंग बना, పెద్ద మనము భవనం కట్టేసినాం అనుకుందాం. बहुत बड़ा मंजिल हम बना लेंगे। ఒకవేళ ఆ యొక్క బిల్డింగ్ కట్టుకున్న తర్వాత वो मंजिल बनाने के बाद మనం ఒకవేళ ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క రోజు ఉందాం అనుకుందాం. एक रूम में मान लीजिए हम एक दिन रहेंगे। మనము ఎక్కి దిగి మొత్తం దిగేసరికి మన కాళ్ళు అరిగిపోతాయి. ऊपर चढ़ना उतरना हमारा पैर घिस जाएगा। 20 అంతస్తులు ఎక్కి దిగాల, మళ్ళీ దాని ఒక్కొక్క ఈ బిల్డింగ్ అంతా నాది అని ఎంత గర్వించినా అది మనతో రాదు. ये मंजिल मेरा ही है करके घमंड करने से भी वो नहीं मिलेगा। 20 तल्ला चढ़ना और उतरना। జ్ఞాపకం ఉంచుకోండి, याद रख लीजिए। ఈ లోకంలో నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టినా, పెద్ద ఈ లోకంలో రాజ్యాలు చూస్తున్నాం, అవన్నీ లయమైపోతాయి. जितने भी इस संसार में मंजिल है और राज्य है सब नाश हो जाएगा। ప్రియుడా సోదరుడా సోదరి, प्रिय भाई और बहन, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, हमेशा याद रखिए, యూదా ఇస్కరియోతు, यहूदा इस्कारियोती, గెహజీ गेहजी శ్రేష్ఠ అభిషిక్తుల దగ్గర ఉన్నారు. వాళ్ళు अभिषिक्त लोगों के पास थे। అందరిని అభిషేకించి అభిషిక్తుడు క్రీస్తు ప్రభు. सबसे अधिक अभिषिक्त मसीह यीशु। అంత గొప్ప అభిషిక్తుని పక్క నుండి इतना महान अभिषिक्त के बाजू रहकर ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. उस राज्य को यहूदा ने खो ఎంత दिया। ఘోరమైన సంగతి అది. कितना भयंकर बात है ఇది ये। భయంకరమైన హెచ్చరిక మనకు. ये बहुत भयंकर चेतावनी है प्रिय। కనుక ఈ లోకంలో మనకు ఏమున్నా ఏం లేకపోయినా పర్లేదు, దేవుడు ఇచ్చింది చాలు. इस संसार में हमें कुछ रहे या ना रहे, प्रभु जो दिया काफी है। కనుక ప్రభు సన్నిధిలో దేవుని కొరకు మనము, ఆయన రాజ్యం కొరకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. इसलिए परमेश्वर के राज्य के योग्य चाल चलन चलना है। సో ఆయన సిద్ధపరచుచున్న రాజ్యము సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు వరకు ఆయన తయారు చేస్తూనే ఉన్నాడు మన కొరకు. सृष्टि के आरंभ से पहले ही अभी तक हमारे लिए उस राज्य को वो तैयार कर रहा है। ఆ సిద్ధపరుస్తున్న రాజ్యంలో నువ్వు నేను ఉండాలి. उस तैयार किए हुए राज्य में मैं और आप रहना ఆ है। సూర్యుని వలె ప్రకాశించే వారంగా ఉంటామంట. सूर्य के समान हम चमकेंगे। అది 13:43లో చూసినాం. 13 का 43 पद में हमने देखा। ఇప్పుడు ఇంకో రాజ్యం చూస్తాం. अभी और एक राज्य देखेंगे। మార్కు గారి సువార్త मरकुस रची सुसमाचार 11వ అధ్యాయము 11 अध्याय 10వ వచనము. 10 पद। మార్కు గారి సువార్త 11:10. मरकुस रची सुसमाचार 11 का 10। हाँ। हमारे पिता दाऊद का राज्य हाँ। जो आ रहा है धन्य है, आकाश में होशाना। తెలుగులో तेलुगु में వచ్చుచున్న మన తండ్రి అయిన ఆ. దావీదు రాజ్యము స్తుతించబడును గాక. ఆ, సర్వోన్నత ఆ, ఆ. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ ఇంకో రాజ్యం చూస్తున్నాం. यहाँ और एक राज्य देख रहे మన हैं, తండ్రి అయిన దావీదు రాజ్యము. हमारे पिता दाऊद का राज्य। దావీదు గారి యొక్క ప్రత్యేకత మనం చూస్తాం. दाऊद के जीवन में अलगाव हम देखेंगे। దావీదు గారు दाऊद जी ఆయన ఎప్పుడు రాజు అవుతాను అనుకోలేదు. वो कभी नहीं सोचा कि मैं राजा పెద్ద बनूंगा। రాజ్యం ఆయన మీదకి ఆయన పరిపాలించే రాజు అవుతాడు ఎప్పుడు అనుకోలేదు. इतने बड़े राज्य को वो चलाएगा उसने कभी नहीं सोचा। ఎక్కడో ఒక మూలగా ఒక అడవిలో ఆ గొర్రెల్ని మేపుతూ మంచి కాపరిగా ఉంటూ వచ్చినాడు. जंगल में एक कोने में एक अच्छे चरवाहे के समान वो था।
ఆ చిన్న మందను वो छोटे से झुंड को నమ్మకముగా ప్రతి సింహాల నుంచి క్రూర జంతువుల నుంచి తోడేళ్ల నుంచి కాపాడుతున్నాడు. भेड़ों के छोटे से झुंड को सिंहों से और भेड़ियों से वो बचाता था. ఆ భయంకరమైన క్రూర మృగాల నుంచి కాపాడుతూ వచ్చినాడు. वो भयंकर क्रूर जंतुओं से अपनी भेड़ों को वो बचाता था. తన జీవితంలో అది చిన్న పని నమ్మకంగా చేసినాడు. छोटे से काम को अपने जीवन में उसने विश्वास योग्यता దేవుడు ఏం के साथ किया. చేశాడంటే परमेश्वर ने क्या किया? ఆ నమ్మకత్వాన్ని చూసి उस विश्वास योग्यता को देखकर ఇశ్రాయేలు అనేటువంటి గొర్రెలను ఆయన చేతికి ఇచ్చినాడు. इस्राएली भेड़ों को दाऊद के हाथ में दिया. దావీదు గారు పరిపాలించిన కాలంలో दाऊद जी जब राज्य कर रहे थे ఇశ్రాయేల్ ఎప్పుడు శత్రువుల చేత ఓడిపోలేదు. कभी भी शत्रु के द्वारा हराए नहीं गए इसराइली लोग. ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి సముద్ర ఇసుక రేణులంత భయంకర శత్రువులు వచ్చినారు. रेत की अनगिनत किनकों के समान शत्रु लोग आए. ఎంతో మంది భయంకర రాజులు వచ్చినారు యుద్ధం చేయడానికి. बहुत ही भयंकर राजा लोग आए युद्ध करने. ఆ రాజులను ఎట్లా నేల పెంట వలె నేను పారవేసి తొక్కి తిని అంటాడు దావీదు గారు. जमीन के कीचड़ी। कचरे के समान कीचड़। वो कीचड़ के समान उसने फेंक दिया. ఈ కచరా ఒక చిన్న చెత్తల్లాగా వాడిని కొట్టిపడేసినాడు. एक कचरा के समान वो फेंक दिया. ఆయన ముందు ఏ రాజులు నిలవలేకపోయినారు. दाऊद के सामने कोई राजा खड़े नहीं रह सके. దావీదు గారు ఉన్నప్పుడు జయవంతమైన రాజ్యం నడిచింది. दाऊद जब था जयवंत राज्य. ఆయన రాజుగా అభిషేకించబడిన మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు ఒక్క శత్రువు కూడా ఆయన ముందు నిలబడలేకపోయినాడు. राजा के रूप में जब उसका अभिषेक हुआ एक राजा भी उसके सामने ठहर नहीं सके. అంత గొప్ప రాజ్యమైన పరిపాలన చేయగలిగినాడు. ఒక इतने గొర్రెల बड़े కాపరి, राज्य को उसने चलाया. ఒక చిన్న గొర్రెల కాపరి एक छोटा सा भेड़ों का పెద్ద चरवाहा మహారాజుగా అయిపోయాడు. बड़ा महाराजा हो गया. యేసు వారు కూడా यीशु प्रभु भी ఆయన కూడా సంఘం అనేటువంటి గొర్రెల్ని కాస్తున్నాడు. प्रभु यीशु भी कलीसिया की भेड़ों को चरा रहा ఆ है. సంఘములో గొర్రెలనేటువంటి మనల్ని ఆయన కాస్తున్నాడు, పోషిస్తున్నాడు, మనం మేపుతున్నాడు. कलीसिया में हम जो भेड़े हैं हमको चरा रहा है, हमको మనల్ని तृप्त कर रहा है. శాంతికి జలం యుద్ధ పచ్చిగల బయలు యుద్ధ మనల్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు ప్రభువారు. हमें उत्तम चराई में चरा रहा है. सोतों के पास चरा रहा है. ఆ శాంతికరమైన జలం యుద్ధ నడిపిస్తూ వచ్చినాడు. हाँ, सोतों के पास हमें चला रहा है. సో అద్భుతమైనటువంటి ఇప్పుడు మనం ఎంత ప్రభు యొక్క కాపరత్వం కింద ఉన్నాం అంటే ఆయన కాపరి, మనం ఆయన గొర్రెలము. वो हमारा चरवाहा है, हम उसकी भेड़े हैं. నిజంగా యేసు వారు మనల్ని ఆ గర్జించు సింహం సాతాను నుంచి కాపాడుతున్నాడు. భయంకరమైన తప్పుడు బోధలు, క్రూరమైన తోడేళ్ళలాగా కొంతమంది తప్పుడు బోధకులు వాళ్ళ నుంచి మనల్ని కాపాడుతున్నాడు తన ఆత్మ ద్వారా. अपने आत्मा के द्वारा झूठे शिक्षकों से हमें झूठे दर्शन देने वाले से हमें वो बचा रहा है. झूठे नबियों से, झूठे नबियों से, భయంకరమైనటువంటి ఇట్లా తప్పుడు బోధకుల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. झूठे उपदेशकों से हमें बचा रहा है. అవి మనల్ని చీల్చిపడేసినటువంటి భయంకరమైనటువంటివి. वो हमें फाड़ के चीर देंगे. చాలా మంది ఈ లోకంలో ఈ యెహోవా సాక్షులని, మోర్మన్స్ అని, ఈ రీతిగా పరలోకపు తల్లి అని, బ్రహ్మనమైట్స్ అని తప్పుడు బోధలు వచ్చేసినాయి. बहुत सारे गलत शिक्षाएं आ गई है. यहोवा विटनेस, పరలోకపు తల్లి అని, स्वर्गीय पिता, పరలోకపు తల్లి, स्वर्गीय माता, ఈ భయంకరమైన బోధలు వచ్చినాయి. ये भयंकर शिक्षा आ गई झूठी. సైన్స్ క్రిస్టియానిటీ అని వచ్చింది ఒకటి. एक है विज्ञान. సైన్స్ विज्ञान అంటే క్రిస్టియానిటీని సైన్స్ ని పోలుస్తూ క్రైస్తవత్వం ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. विज्ञान को और प्रभु को ये कर रहे हैं वो लोग. అది సైన్స్ గా ఉందా, సైన్స్ తో అసలు సరిపోతుంది, అది అట్లా ఏదో ఆ రీతిగా చేస్తుంటారు. साइंस में, विज्ञान में वो है क्या, बाइबल में वो है क्या, ऐसा कर रहे हैं. కానీ నిజమైన దేవుని బిడ్డలు, लेकिन जो सचमुच में प्रभु के बच्चे हैं, బక్సింగ్ గారు లాంటి వారు ఏమన్నారంటే, प्रभु के दास बक्सिंग भाई ने कहा, యోనా గారి కడుపులో ఒకవేళ చాపు ఉందని కూడా నమ్ముతాను నేను అన్నాడు. अगर योना के पेट में मछली है तो मैं मानूंगा. బిలిగ్రహాం గారు కూడా ఏమన్నారంటే, बिलीग्राम जी भी ने कहा, ఒకవేళ సైన్స్ నా ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఆయన జన్మం గురించి ఒకవేళ ఎటువంటి ప్రూఫ్స్ ఇవ్వలేదు అనుకుందాం. अगर वो लोग ने कुछ प्रमाण नहीं दिया, साइंस నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి, प्रभु के जन्म के विषय में ఆయన तो గురించిన विज्ञान
ఎటువంటి రుజువులు లేవనుకుందాం. अगर विज्ञान ने कुछ प्रमाण नहीं दिया, అయినా సరే నా ప్రభుని నేను నా వాక్యాన్ని నేను నమ్ముతానన్నాడు. फिर भी मैं परमेश्वर के वचन को और प्रभु के ऊपर मैं विश्वास करूंगा. అని అట్లానేసి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవని కాదు. ऐसी बात नहीं कि विज्ञान में कोई प्रमाण नहीं है. యేసుకి అన్ని ప్రమాణాలు ఉన్నాయి, ప్రభు అన్ని రుజువులు ఉన్నాయి. प्रभु के पास सब प्रमाण है. ఆయన సంపూర్ణంగా ఆయన చరిత్ర పురుషుడు. वह संपूर्ण रूप से ऐतिहासिक परमेश्वर है. BC AD క్రీస్తు పూర్వము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. बिफोर क्राइस्ट आफ्टर क्राइस्ट. ఆ రీతిగా క్రీస్తు ప్రభువారు ఆయన అన్నిటికీ ఆయన ఆధారభూతుడు. प्रभु यीशु ही सब कुछ को आधारित है. చరిత్రకు ఆధారభూతుడైన, इतिहास का आधार है वो. యేసు లేకపోతే మనకు డేట్స్ కూడా లేవు. प्रभु नहीं रहने से हम नहीं सीख सकते. కనుక ఈ లోకంలో యేసు ప్రభువారు ఆయనను మనం నమ్మాలి. ఆయన రాజ్యము దావీదు గారి రాజ్యం లాగా ఉంటుందని చూస్తున్నాం ఇక్కడ. इसलिए हम प्रभु के ऊपर विश्वास करना है. उसका राज्य दाऊद की राज्य का है. దావీదు గారి రాజ్యం ఎట్లుంటదంటే ఆయన గొర్రెలను కాపాడినట్లుగా ఎట్లా కాపాడినాడు, ఇశ్రాయేలును కాపాడుతూ వచ్చినాడు. दाऊद का राज्य कैसा है? उसने भेड़ों को चराया, इस्राएलियों को चराया. దావీదు గారి రాజ్యంలో ఎప్పుడు ఓటమి చూడలేదు వాళ్ళు. प्रभु दाऊद के राज्य में कभी वो लोग हारे नहीं, ఎప్పుడు విజయవంతులుగా ముందుకు సాగారు. हमेशा जय पाते थे. యేసు రాజ్యం కూడా అంతే. परमेश्वर का राज्य भी वैसा है. ఆయన రాజ్యంలో నువ్వు ఉన్నావు, उसके राज्य में आप हैं, మనమందరం కూడా ఆయన రాజ్యంలో ఉన్నాం. हम सब उसके राज्य में हैं. మన పక్షంగా మంచి కాపరిగా, మంచి రాజుగా हमारे पक्ष में अच्छा राजा, अच्छा चरवाहा యేసుక్రీస్తు వారు మన పక్షంగా పోరాడువాడు. प्रभु यीशु हमारे पक्ष में युद्ध करता है. కనుక ఈ రాజ్యం ఎంత గొప్పది. इसलिए ये राज्य कितना महान है. ఇవన్నీ రాజ్యాల్ని ఒక చిన్న మాటతో మనం చూడొచ్చు. इस सब राज्यों को एक छोटी सी बात में हम देख सकते हैं. మత్తయి గారి సువార్త 12వ అధ్యాయము, मत्ती रचित सुसमाचार 12 अध्याय, మత్తయి గారి సువార్త 12వ అధ్యాయం 28వ వచనము, मत्ती रचित सुसमाचार मत्ती 12 अध्याय 28వ వచనము, 28 पद. మత్తయి గారి సువార్త 12:28. मत्ती 12 का 28. पर यदि मैं परमेश्वर की आत्मा की सहायता से दुष्ट आत्माओं को निकालता हूँ तो परमेश्वर का राज्य तुम्हारे निकट आ पहुँचा है. తెలుగు 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం యొద్దకు వచ్చి ఉన్నది. परमेश्वर का राज्य तुम्हारे निकट आ गया है. ఎంత అద్భుతమైన మాట. कितनी अद्भुत बात है. కనుక ఇవన్నీ రాజ్యాలు కలిపితే इसलिए सब राज्यों को देखने से అది దేవుని రాజ్యము. ये परमेश्वर का राज्य है. ఈ రాజ్యము ये राज्य నిత్యమైనది. सदा स्थिर रहने ఇప్పుడు वाला, మనం చూస్తున్నాం మనము నిశ్చలమైన రాజ్యము, अविनाशी राज्य, నిశ్చలమైన రాజ్యం, नहीं हिलने वाला राज्य, ఇంకా అధికమయ్యే రాజ్యము, बढ़ते जाने वाला राज्य, ఇంకా లయము కాని రాజ్యము, अविनाशी राज्य, నిత్యముండే రాజ్యము, सदा स्थिर रहने वाला राज्य, పరలోక రాజ్యము, स्वर्गीय राज्य, తండ్రి రాజ్యము, पिता का राज्य, సిద్ధపరచబడిన రాజ్యము, तैयार किया हुआ राज्य, దావీదు గారి రాజ్యము, दाऊद का राज्य, ఆఖరిగా దేవుని రాజ్యము. आखिरी में परमेश्वर का राज्य. ఈ దేవుని రాజ్యం గురించిన సత్యాలు, परमेश्वर के राज्य के विषय में ये सच्चाइयां ఇంకా हैं. దేవుని రాజ్యం గురించి परमेश्वर के राज्य के మనం बारे ఇంకా అనేక సత్యాలు తెలుసుకోవడానికి और हम बहुत सच्चाई जानना है. మనం పరిశుద్ధాత్మని సత్యం మనం సహాయం పొందాలి. पवित्र आत्मा की सहायता हम पाना है. ఆ రాజ్యంలో ఏముంటుందో మనం చూసినాం. उस राज्य में क्या रहेगा हमने देखा. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుందని చూసాం. पवित्र आत्मा का आनंद, शांति, పరిశుద్ధాత్మ ఆనందము, నీతి, సమాధానం, शांति, पवित्र आत्मा का आनंद रहेगा, ధార్మికత, धार्मिकता. అది మనం ఎప్పుడు జ్ఞాపకించుకుంటాం. वो हमेशा हम याद रखना है. రోమా 14:17 చూస్తాం. అది रोमी 15 का 14:17. रोमी 14 का 17 पद. కనుక దేవుని రాజ్యము అది ఏదో బిల్డింగ్ లాగా ఉంటది అట్లా అని మనం అట్లా ఊహించుకోకూడదు. हम ऐसा अनुमान नहीं लगाना है कि एक बिल्डिंग के जैसे रहेगा परमेश्वर का राज्य. ఆ రాజ్యము నిజముగా దేవుడు కడుతున్నాడు, మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. वो राज्य सचमुच में परमेश्वर हमारे लिए बना रहा है, स्थिर कर रहा है. కానీ అసలైన రాజ్యము మనమే, రక్తం ద్వారా కడగబడి కొనబడి సిద్ధపరచబడుతున్న మనమే ఆ రాజ్యం. असली राज्य जो है उसके लहू के द्वारा खरीदे गए हम ही हैं. మనం ఉండబోయేటువంటి స్థలము అది పరలోక రాజ్యం. हम रहने वाला स्थान वो स्वर्गीय राज्य है. దైవజనులు ఏమంటారంటే कुछ प्रभु के दास लोग कहते हैं చేంజ్ ఆఫ్ అడ్రస్.
हमारा पता बदलता है, నా చిరునామా మారుతుంది అంతే. मेरा पता बदल रहा है। నేను ఇప్పుడు భూలోకంలో ఉన్నాను, मैं अभी पृथ्वी में हूँ, నేను చనిపోయిన తర్వాత నా అడ్రస్ మారుతుంది. मैं मरने के बाद मेरा पता बदल जाएगा। నా అసలైన అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ దేవుడి రాజ్యము. मेरा स्थायी पता परमेश्वर का राज्य है। అది ఎప్పుడు కూడా ఇంకా మారదు, ఇంకా అడ్రస్ పర్మనెంట్ అడ్రస్. वो स्थायी पता है, वो कभी नहीं बदलेगा। నాకు డైరీ కొంతమంది గిఫ్ట్ ఇస్తా ఉంటారు. कुछ लोग मुझे डायरी गिफ्ट देते ఆ रहते हैं। డైరీలో టెంపరరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. मैं उसमें स्थायी अस्थायी पता लिखता हूँ। ఆ టెంపరరీ అడ్రస్ లో మందిరం పేరు రాస్తాను, अस्थायी पता में मंदिर का नाम लिखता हूँ, 2 పేర్లు పెడతాను. 2 नाम रखता हूँ। ఒకటి एक హెబ్రోన్ పేరు పెడతాను, हेब्रोन का नाम रखता हूँ, ఎందుకంటే హెబ్రోన్ నుంచి నేను వచ్చినాను కనుక. हेब्रोन से मैं आया इसलिए। ఇంకోటి ఏంటంటే మా ఇంటి అడ్రస్ కూడా పెడతాను తాత్కాలికంగా. मेरा घर का स्थायी पता भी रखता हूँ। ఎక్కడైతే సేవ చేస్తుంటే టెంపరరీ అడ్రస్ అది కూడా పెడతాను. अस्थायी पता भी जहाँ मैं सेवा करता हूँ लिखता हूँ। కానీ పర్మనెంట్ అడ్రస్ ఏం పెట్టాలని लेकिन मेरा स्थायी पता जो है, ఏం రాసిన అంటే హెవెన్ అని రాసిన. वहाँ मैं लिखता हूँ स्वर्ग। నా పర్మనెంట్ అడ్రస్ పరలోకం. मेरा स्थायी पता स्वर्ग। సో ఈ లోకంలో పర్మనెంట్ అడ్రస్ ఏది లేదు, మన అడ్రస్ అక్కడనే ఉంది. हमारा इस संसार में कोई भी स्थायी पता नहीं है, Freedom. स्वर्ग ही हमारा स्थायी पता है। ప్రియ సోదరుడా సోదరి, నీకు ఇటువంటి శ్రేష్టమైన అడ్రస్ ఉందా? प्रिय भाई और बहन, क्या आप लोगों को ये अच्छा स्थायी पता है? ఎప్పుడు నీకు పరలోకము దేవుని రాజ్యం నీకు అడ్రస్ అవుతుందంటే పర్మనెంట్ అడ్రస్. जब आपको स्थायी पता परमेश्वर के राज्य का है तो ఆ పర్మనెంట్ स्थायी, నిత్య वही स्थायी, అది ఎప్పుడు ఉండిపోతుంది. అది वो हमेशा रह जाएगा। అది ఆ పర్మనెంట్ అడ్రస్ మనకు అక్కడ ఉండాలంటే, దేవుని రాజ్యంలో అడ్రస్ ఉండాలంటే, स्थायी पता परमेश्वर के राज्य में रहना है तो యేసు యొక్క అడ్రస్ నువ్వై ఉండాలి. प्रभु यीशु का पता हम ही रहना। మీకు అర్థమైంది ఇప్పుడు? अभी आपको समझ आया? మన అడ్రస్ పరలోక రాజ్యం పర్మనెంట్ అడ్రస్ గా ఉండాలంటే हमारा पता स्थायी रहना तो स्वर्ग में యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అడ్రస్ నువ్వై ఉండాలి. परमेश्वर का पता हम ही रहना, ఆయన నివసించే నివాస స్థలంగా మనం ఉండాలి. उसका निवास स्थान हम रहना। యేసు ప్రభువారు ఇక్కడ లేడనుకో, प्रभु यीशु अगर हमारे हृदय में नहीं है, పర్మనెంట్ అడ్రస్ లేదు, आपका स्थायी पता नहीं ఈ है। రోజు ఆ రాజ్యము దేవుని రాజ్యం ఉంది, పర్మనెంట్ గా ఉంది. आज स्थायी परमेश्वर का राज्य है, కానీ ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే పర్మనెంట్ గా, अगर उस राज्य में आप स्थायी रहना है ఆ तो, రాజ్యంలో నిత్యం నువ్వు ఉండాలంటే अगर उस राज्य में आप सदा रहना है యేసు तो క్రీస్తునకు నువ్వు అడ్రస్ గా మారాలి. प्रभु यीशु के लिए आप एड्रेस के रूप में बदलना है। యేసు క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. प्रभु यीशु मुझ में निवास कर रहा है। క్రిస్టియన్ అని ఇంగ్లీష్ లో అంటారు. క్రిస్టియన్, इंग्लिश में बोलते हैं क्रिश्चियन। క్రైస్ట్ ఇన్, मसीह अंदर, क्राइस्ट के నాలో मसीह ఉన్నాడు. अंदर, అది అది ఆ అడ్రస్ ఉండాలి. वो एड्रेस रहना। యేసు నాలో ఉన్నాడు, यीशु प्रभु मुझ में है, అప్పుడు నీ అడ్రస్ దేవుని రాజ్యం అవుతుంది. तब वो मेरा पता परमेश्वर के राज्य में रहेगा। ఇప్పుడు నేను స్వార్థ చెప్పాడు ఇట్లా చెప్తా ఉంటాను. मैं हमेशा सुसमाचार बताता हूँ इस तरह, యేసు ప్రభు వారికి ఇక్కడ నువ్వు స్థలం ఇవ్వకపోతే, अगर तू प्रभु को यहाँ हृदय में स्थान नहीं देगा, నీ చిన్న హృదయంలో యేసు ప్రభుకు స్థలం ఇవ్వకపోతే, अगर आपके छोटे हृदय में आप प्रभु को स्थान नहीं देंगे, ఆ పెద్ద రాజ్యంలో నీకు కొద్ది స్థలం కూడా దొరకదు. बड़े राज्य में छोटा सा स्थान भी नहीं నీ मिलेगा। చిన్న హృదయంలో ఆయనకు నువ్వు స్థానం ఇస్తేనే ఆ రాజ్యంలో నీకు స్థలం ఉంటది. छोटे हृदय में प्रभु को आप राज्य हृदय में स्थान देने से ही उस बड़े राज्य में आपके लिए स्थान ప్రియ रहेगा। సోదరుడా సోదరి, ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. प्रिय भाई और बहन, आज एक निर्णय लीजिए, ఈ భూమి మీద యేసు వారికి నేను అడ్రస్ గా ఉంటాను. इस पृथ्वी में मैं प्रभु के लिए पता जैसे हूँ। ఎందుకంటే బైబిల్లో बाइबल में ఆలయ కృత్యాల్లో ఆయన ఆలయములలో నివసించడం రాస్తుంది. वो लिखा है मनुष्य के बनाए हुए मंदिरों में नहीं रहता। ఆయన అసలైన వాకింగ్ టెంపుల్, चलने वाला मंदिर, అసలైన నడిచే మందిరం మనమే. चलने वाला मंदिर हम ही है, उसमें रहता है। సజీవమైన దేవుని జీవంగల మందిరం మనమే. जीवित परमेश्वर के मंदिर हम ही हैं। అట్లా నువ్వు మారినావా? वैसा आप बदले हैं, ఆ రక్తంతో నువ్వు కడగబడి పరిశుద్ధ మందిరంగా అయినావా? उस लहू से आप खरीदे गए, पवित्र ఆ बने। పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన తర్వాత నువ్వు మందిరంగా మార్చబడతావు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ యేసులో నివసిస్తాడు. उस पवित्र लहू के द्वारा बदलने के द्वारा आप पवित्र मंदिर बनेंगे और वैसा जिएंगे। కనుక దేవుని రాజ్యములో
परमेश्वर के राज्य में పర్మనెంట్ గా నువ్వు ఉండాలంటే स्थायी रहना है तो యేసుక్రీస్తు వారు ఇక్కడ నీ అడ్రస్ యేసు ప్రభు నీలో ఉన్నాడు అన్న ఖచ్చితమైన రుజువు ఉండాలి. एक निश्चयता प्रमाणित करना है कि ईश्वर परमेश्वर आपके हृदय में है, యేసు ప్రభు నాలో ఉన్నాడు, परमेश्वर मेरे में है. అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో లేదు ఇంకా. इससे बड़ी धन्यता इस संसार में और कुछ नहीं है. వారు క్రైస్తవులే కాదు, हम मसीह लोग ही नहीं, ఏ మతం వారైనా సరే कोई सी भी जाति धर्म ఇదొక్కటే వారి గతి. एक ही गति है, యేసు ప్రభు వారు ఒకటే ఒక మీకు ఇది ఆధారం, ఇక వేరే ఆధారం లేదు, एक ही आधार है और दूसरा आधार ఇక नहीं है, వేరే దిక్కు లేదు ఇక. और कोई ठिकाना नहीं है. ఎవ్వరు కూడా అంత పరిశుద్ధమైన దేవుడు ఈ లోకంలో లేరు. कोई भी इतना पवित्र परमेश्वर इस संसार में ఒక్క नहीं యేసు है. ప్రభు వారి ఈ లోకానికి నిరీక్షణ. एक ही प्रभु यीशु ही इस संसार की आशा है. ఎందుకంటే వచ్చినటువంటి అందరూ కూడా చనిపోయినారు, వాళ్ళ అడ్రస్ సమాధే. जितने भी देवी देवता आए मर गए, उनका कब्र है. గురువులు బాబాలు ప్రవక్తలు ఆ బాబాలందరూ కూడా అక్కడే మట్లు కలిసిపోయినారు. गुरु बाबा भविष्यवक्ता मिट्टी में मिल गए, उनका కానీ कब्र खाली है. ఒకే ఒక్కరి సమాధి ఖాళీగా ఉంది, एक ही कब्र खाली है, యేసు వారి సమాధి. प्रभु यीशु का. ఆయన చావును గెలిచి ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు. मृत्यु से जय पाकर जीवित है. ఆయన సజీవుడు నీలో నివసిస్తే అప్పుడు నువ్వు ఆయన అడ్రస్ అవుతావు. वो जीवित परमेश्वर अगर मेरे हृदय के भीतर है तब मैं उसका एड्रेस बन सकता हूँ. నీలో ఆయన నివసిస్తే నువ్వు ఆయనకు అడ్రస్ అవుతావు. मैं अगर उसमें నీలో जीऊंगी, నీలో నీలో నివసిస్తే, मुझ में अगर वो जिए, నీలో నీలో तुम में నివసిస్తే. अगर वो जिए तो स्थायी पता है. కనుక ప్రభు సన్నిధిలో इसलिए प्रभु की उपस्थिति ఎప్పుడు में జ్ఞాపకం ఉంచుకుంటా, हमेशा याद रखिए, ప్రభు పాదాల దగ్గర జీవితాన్ని సమర్పించుకోండి. प्रभु के चरणों में अपने जीवन को समर्पित करिए. దేవా, ఈ నా హృదయము నా దేహము నీ సజీవమైన పరిశుద్ధ మందిరంగా అవునుగాక, నీకు అడ్రస్ అవునుగాక. प्रभु जी, मेरा यह शरीर तेरे लिए पवित्र मंदिर, तेरे लिए स्थायी पता बन सके. కానీ लेकिन ఆయన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. वो पवित्र स्थान में निवास करता है. అపవిత్రంగా ఉన్న పాపము హృదయంలో నివసించడు. पवित्र अपवित्र हृदय में वो निवास नहीं करता. కనుక నీ హృదయం ఏం కావాలి ఇప్పుడు? तो हमारा हृदय अभी क्या होना? ఆయన శిలువ రక్తంలో, యేసు రక్తంలో కడగబడాలి. क्रूस के लहू से धुल जाना, నీ పాపములన్నీ తుడిచివేయబడాలి, तुम्हारे पाप सब मिट जाना, పరిశుద్ధపరచబడాలి, पवित्र बनना, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. हृदय शुद्ध रहना, అప్పుడు ఆయన నీలోకి వస్తాడు. तब वह आपके भीतर आएगा. యేసు ప్రభువు మనలో నివసించడానికి प्रभु यीशु हमारे भीतर अगर निवास ఇదొక్కటి करना అర్హత, है, పరిశుద్ధ స్థలంగా ఉండాలి మనం. पवित्र स्थान जैसे हम रहना. అంటే మనల్ని పవిత్రపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? वो हमें पवित्र करने के लिए इच्छुक है. क्या हम इच्छुक हैं पवित्र बनने के लिए? నీవు ఇష్టపడుతున్నావా? क्या आप इच्छुक हैं? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ये बहुत ही मुख्य बात है. నీకు ఇష్టం లేకపోతే ఒకరోజు నరకం చూస్తావు. अगर आप इच्छुक नहीं है, एक दिन आप नरक నీకు देखेंगे. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది సంబంధం కాదు, కానీ కంపల్సరీ అంటది కదా, తప్పనిసరిగా నువ్వు యేసుని అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. अभी ऐसी परिस्थिति है, जरूर आप प्रभु को ग्रहण करना है. నాకు ఇష్టం లేదు బ్రదర్, లేకపోతే ఆ దేవుడు ఇష్టం బ్రదర్, అది నీ ఇష్టం అయితే అది నీకు తర్వాత కష్టం అవుతుంది, తర్వాత నీకు నరకం అవుతుంది. అది अगर आपकी इच्छा है, मेरा परमेश्वर है, वो आपके लिए बाद में बहुत कष्ट होगा, वो आपके लिए नरक ही होगा. భయంకర అగ్నిగుండం ఎదుర్కోలేవు ప్రియుడా, సోదరుడా, సోదరి, తప్పించుకో. प्रिय भाई बहन, उस भयंकर भयानक अग्नि कुंड से हम बच नहीं ఇంకా सकते. ఆఖరి ఒక చిన్న హెచ్చరిక. आखिरी में छोटी सी चेतावनी. క్రైస్తవ కుటుంబాలు పుట్టినటువంటి భూ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు పుట్టినటువంటి క్రైస్తవులు, पूरे पृथ्वी में रहने वाले मसीही लोग, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు जिनका जन्म मसीह परिवार में हुआ, ఎంత ధన్యులు వాళ్ళు. वो लोग कितने धन्य हैं. వన్ స్టెప్ హెవెన్ లో పోవడానికి దేవుని రాజ్యంలో ఒకే ఒక స్టెప్. एक ही कदम स्वर्ग में जाने के लिए. ఎందుకంటే వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది, బైబిల్ తెలిసిన తల్లిదండ్రులు ఉన్నారు, బైబిల్ తెలిసినట్టు దైవజనులు ఉన్నారు, బైబిల్ తెలిసినటువంటి చర్చ్ ఉంది వాళ్ళకు. उनके पास बाइबल है, प्रभु का घर है, प्रभु के दास दासियां हैं, प्रभु के वचन को बताने के लिए మా బాప్ హై. माता पिता हैं. ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి, एक बार याद ఇవన్నీ रखिए, కలిగి ఉండి కూడా इतना सब कुछ पाने ఒకవేళ के बाद भी క్రైస్తవుడు నరకాన్ని పోయినాడంటే వానికంటే దౌర్భాగ్యుడు, శాపగ్రస్తుడు ఇంకా ఎవరు లేడు. इतने कुछ होने के बावजूद भी अगर आप नरक जाएंगे, इससे भयंकर दुर्भाग्य की बात और ఒక్కసారి कुछ జ్ఞాపకం नहीं है. ఉంచుకోండి, एक बार याद रख लीजिए, క్రైస్తవుడు చాలా ధన్యుడు. मसीह बहुत धन्य है. క్రైస్తవ కుటుంబంలో పుట్టడము గొప్ప ధన్యత. मसीह
परिवार में जिसका जन्म हुआ बड़ी धन्यता। కానీ పుట్టి కూడా పాపములో బతుకుతున్నావంటే నీకంటే దౌర్భాగ్య పరిస్థితిలో భయంకర హానికరమైన పరిస్థితి నీకెవరు లేరు. लेकिन मसीह परिवार में आपका जन्म होने के बावजूद भी आप मसीह को हृदय में ग्रहण नहीं किए, बहुत ही दुर्भाग्य स्थिति है। ఈ రోజు నీ అడ్రస్ ఎవరు? आपका आज पता क्या है? పర్మనెంట్ అడ్రస్ ఉందా నీకు? स्थायी पता है आपको? అక్కడ పర్మనెంట్ రాజ్యం ఉంది, దేవుని రాజ్యము. वहाँ सदा का परमेश्वर का राज्य ఆ है। రాజ్యము నాకు పర్మనెంట్ అడ్రస్ గా నేను మార్చుకున్నాను. उस राज्य में मैं बदला गया। జస్ట్ చనిపోగానే ఆ రాజ్యంలో ఉంటాను. मैं मरने के बाद मैं उस राज्य में रहूंगा। అంత చేంజ్ ఆఫ్ అడ్రస్ అంతే, पता बदलता है అంత बस, జస్ట్ చేంజ్ అడ్రస్. बस पता बदलता है। నాకేం భయం లేదు మరణం అంటే. तो मृत्यु से कोई डर नहीं है। నీకు భయం ఉందేమో. क्या मालूम आपको डर होगा ఆ शायद। మరణ భయం పోవాలంటే वो मृत्यु का डर जाना है। నీవు యేసువునకు అడ్రస్ గా మారాలి. आप प्रभु के लिए एड्रेस దేవుని प्रभु వాక్- के एड्रेस में बदल जाइए। దేవునితో మాట్లాడును కాక. प्रभु आपसे बात करे। ఎంతో స్పష్టంగా దేవుని వాక్యము దేవుని రాజ్యం గురించి వింటున్నాం. प्रभु कितना स्पष्ट रूप से परमेश्वर के राज्य के बारे बता रहा है। నిశ్చలమైన రాజ్యము, स्थायी राज्य, అధికమైన రాజ్యము. बढ़ता हुआ ఆ राज्य, చిన్న రాయి పెద్ద పర్వతం అయిపోయింది. छोटा पत्थर बड़ा पहाड़ बन गया। అది పరిశుద్ధమైన రాజ్యము, वो पवित्र राज्य है, లయం కాని రాజ్యము, अविनाशी राज्य है, అది ఎల్లప్పుడు ఉండే రాజ్యము. वो सदा रहने वाला राज्य है। దేవుడు సిద్ధపరుస్తున్న రాజ్యం అది. परमेश्वर राज्य कर रहा वो राज्य है। నువ్వు పోగొట్టుకుంటావా, దాన్ని సంపాదించుకుంటావా? आप उसको खो देंगे कि प्राप्त करेंगे, అది నీ చేతిలోనే ఉంది. वो आपके हाथ में है। ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करेंगे। ప్రియుడా, దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడింటే प्रियो, अगर प्रभु के वचन से प्रभु ने आपसे बात किया है तो ఇప్పుడే దేవుని వాక్యాన్ని అంగీకరించు. अभी प्रभु के वचन को ग्रहण कीजिए। నువ్వు క్రైస్తవుడైతే చాలా ధన్యుడు. अगर आप मसीह है तो आप बहुत धन्य నువ్వు हो। క్రైస్తవ కుటుంబం పుట్టింటే ఇంకా ధన్యుడు. अगर आपका जन्म मसीह परिवार में हुआ तो और धन्य है। కానీ ఒక్క స్టెప్ మిగిలింది, ఒక్క అడుగు మిగిలింది. एक कदम बचा हुआ है। ఏంటంటే యేసు ప్రభువుకు నువ్వు అడ్రస్ గా మారాలి. प्रभु यीशु के लिए आप प्रभु के एड्रेस में पता में आप बदलना है। యేసు ప్రభువు నాలో నివసిస్తున్నాడని చెప్పుకోదగిన జీవితం నీకు ఉండాలి. प्रभु मेरे हृदय में है, ये बोलने की आप में शक्ति रहना। అటువంటి యోగ్యుడిగా నువ్వు అవుతావు యేసు ప్రభువు ఉంటేనే. प्रभु यीशु अगर आपके हृदय में है तो आप योग्य हो। యేసు ప్రభువును అంగీకరించినావా నీ జీవితంలో? प्रभु को क्या आपने अपने जीवन में ग्रहण किया? ఇది నా దేవుడు నీకు మంచి తరుణం ఇస్తున్నాడు. ఈ ఆన్లైన్ ద్వారా, आज आपको अच्छा मौका दे रहा है। ఈ ఆన్లైన్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ये ऑनलाइन के द्वारा प्रभु आपसे बात कर रहा है। దేవుని మందిరానికి వచ్చే ఛాన్స్ మనకు లేదు, प्रभु के घर में आने का मौका नहीं है, కానీ దేవుడు ఆయన వాక్యము బంధించబడలేదు. लेकिन परमेश्वर का वचन बंधन नहीं है प्रियो। అన్ని లాక్డౌన్ అయిన కానీ सब लॉकडाउन है, కానీ దేవుని వాక్యాన్ని ఎవరు లాక్డౌన్ చేయలేరు. प्रभु के वचन को कोई बांध नहीं सकता। ఆయన వాక్యము వేగంగా ప్రవహిస్తుంది. उसका वचन अति शीघ्र चल रहा है। చాలా అద్భుతమైన వాక్యం. अद्भुत वचन। రాజ్యం గురించిన సత్యం తెలుసుకున్న ప్రియుడా, राज्य के विषय में सच्चाइयों को जाने हैं ఈ प्रियो। రోజు ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. आज अपने जीवन को प्रभु के लिए समर्पित कीजिए। ఒక విశ్వాసమై పడిపోయిన స్థితిలో ఉన్నావా? अगर आप विश्वासी होने के बाद गिरी हुई स्थिति में हैं, ఈ లాక్డౌన్ సమయంలో బోర్ కొడుతుందనేసి చూడకుండా సినిమాలు, చూడకుండా అపవిత్రమైనటువంటి అశ్లీల చెడ్డ చెడ్డ సినిమాలు చూస్తున్నావా? ये लॉकडाउन में बोर होने के कारण गंदी अश्लील फिल्मों को आप देख रहे हैं, నరకంలో ఉంటావు, జాగ్రత్త. आप नरक में रहेंगे, संभालिए। తప్పించుకోలేవు. आप बच नहीं सकते। నీ కన్నులు బాగుంటే నీ దేహం అంతా బాగుంటది. अगर तेरा आंख अच्छा है तो तेरा सारा నీ शरीर కన్ను अच्छा है। చెడగొట్టుకుంటే, నీ కన్నులు చెడిపోతే నువ్వు నీ దేహం అంతా పాడైపోయినట్టు. अगर तेरा शरीर आंख खराब है तो तेरा सारा शरीर खराब है। చీకటితో చెడిపోయిన శరీరంతో పరలోకం పోలేవు. गंदे शरीर से हम स्वर्ग राज में नहीं जा सकते। ఆ అపవిత్రమైన హృదయంతో దేవుని దగ్గర పోలేవు. अपवित्र हृदय से हम प्रभु के पास नहीं जा కనుక सकते। పరిశుద్ధాత్ముడు ఇస్తున్న హెచ్చరిక, पवित्र आत्मा के द्वारा दिया गया चेतावनी, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, गिरे हुए स्थिति में हो, లేచి ప్రభు సన్నిధిలో మోకరించు. उठिए, प्रभु की उपस्थिति में घुटने ప్రభు टेकिए, దగ్గర సంపూర్ణంగా పశ్చాత్తాపడు. प्रभु के सामने पूर्ण रूप से मान ప్రభు కొరకు लीजिए। జీవించు. ప్రభు కొరకు జీవించు. प्रभु के लिए जिए, ప్రభు కొరకు చనిపోవాలి. प्रभु के लिए मर जाइए। ఆయన కొరకు చనిపోట, ప్రభు కొరకు మనము సంపూర్ణంగా గొప్ప నిత్య జీవం పొందుతాం. अगर हम प्रभु के लिए मरेंगे तो प्रभु के लिए हम नित्य जीवन को पाएंगे। ఆయన కొరకు జీవించుట, ఆయన కొరకు మరణించుట, దేవుని రాజ్యం పొందుట. उसके लिए मरना, उसके लिए जीना, प्रभु के राज्य को पाना.
అది మనం ఎప్పుడు జ్ఞాపనించుకుంటాం, ये हमेशा हमें स्मरण रखना है, ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करेंगे। దయగల మా తండ్రి, प्रेमी हमारे पिता, పరిశుద్ధుడైన దేవా, पवित्र पिताजी, మీ పరిశుద్ధ వాక్యం ద్వారా, आपके पवित्र वचन के द्वारा, పరిశుద్ధాత్మని వాక్యం ద్వారా पवित्र आत्मा के वचन के द्वारा మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. हम सबों से तूने बातें की। దేవుని రాజ్యం యొక్క పరిపూర్ణతను చూస్తున్నాం. प्रभु की राज्य की संपूर्णता को हमने देखा। దేవా, నీ రాజ్యము త్వరగా రానే ఉన్నది. प्रभु जी, तेरा राज्य शीघ्र आ रहा है। నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన రాజ్యము, धार्मिकता, मेल मिलाप और शांति का वह राज्य అది है, పరిశుద్ధమైన రాజ్యము. वह पवित्र राज्य है। ఆ రాజ్యంలో అపవిత్రమైన ఏది కూడా ప్రవేశించదు. प्रभु जी, उस राज्य में कुछ भी अपवित्रता दिखेगा नहीं। ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 27 ప్రకారం, प्रकाशित वाक्य 21 का 28 पद, 27 వచనం ప్రకారము, 27 पद के अनुसार, దేవా మేము పరిశుద్ధంగా ఉండి నిర్దోషంగా ఉండి ఆ రాజ్యంలో ప్రవేశించడానికి సహాయం చేయండి. प्रभु जी, हम पवित्र और निर्दोष रहकर उस राज्य में प्रवेश करने के लिए हमारी ఆ सहायता పరిశుద్ధ कर। పట్టణంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయండి. पवित्र नगर में प्रवेश करने के लिए हमारी सहायता कर। ప్రభా, మేము ఎక్కడ నిన్ను ఆయన సంతోషపెట్టే జీవితము ఎక్కడ తప్పుతున్నాం క్షమించము. प्रभु जी, हम कहाँ चूक जा रहे हैं, तुझको प्रसन्न नहीं कर सक रहे, क्षमा कर प्रभु। ఎల్లప్పుడూ నేను సంతోషపెట్టడానికి సహాయం చేయండి. हमेशा प्रभु हम तुझको प्रसन्न నీ करें। రాజ్యము త్వరగా రాని ఉన్నది ప్రభా. ये राज्य शीघ्र आ रहा है प्रभु ఈ లోక जी। రాజ్యాలన్నీ లయమైపోతాయి. इस संसार का राज्य नाश हो जाएगा। ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కాలిపోతాయి. इस संसार में सभी वस्तुएं जल जाएंगी, ఉన్న ఆకాశం భూమి కూడా తొలగిపోతాయి. आकाश और पृथ्वी टल जाएंगी। దేవా, మేము ఆ రాజ్యం కొరకు అందుకొరకు సిద్ధపడాలి. प्रभु जी, उस राज्य के लिए हम तैयार होना है, మాకు సహాయం చేయండి. हमारी सहायता कर। ప్రేంగల మాతని ప్రతి కుటుంబాలను జ్ఞాపం చేసుకోండి. प्रभु जी, हर एक परिवार को स्मरण कर। పరిశుద్ధాయి ప్రియులందరినీ జ్ఞాపం. एलशदाई के सभी प्रियों को स्मरण कर। ఎన్టీఆర్ నగర్, జేఆర్ నగర్, ప్రేంగల మాతని ఎల్షదాయి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. एनटीआर, चेरुकपल्ली। जेआर, चेरुकपल्ली और प्रभु एलशदाई के चारों ओर जो रहते हैं स्मरण कर। కూకట్పల్లి, బాలాజీ నగర్, ఫిలదెల్ఫియాను కూడా జ్ఞాపం చేసుకోండి. कुगटपल्ली, बालाजी नगर, फिलदल्फिया में रहने वाले परिवार को स्मरण कर। వరంగల్ ఎల్షదాయిని కూడా జ్ఞాపం చేసుకోండి. वरंगल एलशदाई के परिवार को स्मरण कर। ఆయన రాయపూర్లో ఉన్న బేతేలు అక్కడ ఉన్న ప్రతి కుటుంబాలు జ్ఞాపం చేసుకోండి. रायपुर में जो बेतेल है, अपने उन परिवारों को स्मरण कर। చెరువుదల ఉన్న ప్రియులందరినీ జ్ఞాపం చేసుకోండి. चरोदा में रहने वाले सभी प्रियों को स्मरण कर। ప్రేంగల మాతండి రేబోతు, బిలాయిలో రేబోతులో అక్కడ ఉన్న ప్రియులందరినీ జ్ఞాపం చేసుకోండి. रहबोत, भिलाई में सब प्रियों को स्मरण कर। ముఖ్యంగా ప్రేంగల మాతండి క్యాంప్ 1లో సహోదరి శారదాని జ్ఞాపం చేసుకుని, मुख्य रूप से कैंप 1 में बहन శారదా సిస్టర్ शारदा बहन को स्मरण कर। కడుపు నొప్పిని సంపూర్ణ తొలగించిపోయింది. उस पेट दर्द को प्रभु यीशु के नाम से डांटते हैं। చూడు, తిమోతి యొక్క కుమారుడు శాంసన్ కూడా సంపూర్ణంగా भाई స్వస్థపరిచాడు. तिमोथी के सैमसन बेटे के लिए संपूर्ण चंगाई दे। ఓబద్య కుమారుడు ప్రేంగల మాతండి ఇమానుయేల్ సంపూర్ణంగా స్వస్థపరిచాడు. भाई इमैनुएल को संपूर्ण चंगाई दे। ప్రభా, చెరువుదా హేమాక్క గారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. बहन हेमलता को संपूर्ण चंगाई दे। సంపూర్ణమైన కృపను అనుగ్రహించండి. अनुग्रह दिखा प्रभु जी। ప్రేంగల మాతండి ప్రతి చోట నీ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. हर एक स्थानों में अपने बच्चों को स्मरण कर। గుల్బర్గలో ఉంటున్న బేతిని వాళ్ళు కూడా జ్ఞాపం చేసుకోండి. गुलबर्गा में प्रभु, बेतानी में अपने प्रियो को स्मरण कर। రాణేశ్వరి బేతేలను జ్ఞాపం చేసుకోండి. रानीश्वर बेतेल वाले को स्मरण कर। ప్రతి ప్రియులందరినీ ఆస్వాదించండి. हर एक प्रियो को आशीष दे। నీకే మహిమ ఘనత చెల్లిస్తూ महिमा आदर आपको देते हुए, పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటూ पवित्र आत्मा की सहायता चाहते हुए, ఎవరైతే అక్కర్లో బాధల్లో ఉన్నారో प्रभु जो आवश्यकता में है और उनकी आवश्यकता को पूरा कर। ఈ భయంకరమైన తెగుళ్ళు, కరోనా వైరస్ బట్టి ఎంతమంది బాధల్లో ఉన్నారు. ये भयंकर मरीज से, कोरोना मरीज से पीड़ित है, उनको बचा ले। బీద వాళ్ళకు ఎటువంటి ఆదాయం లేదు. प्रभु जी, गरीबों को कोई आधार नहीं है, దేవా, వారు ఎంతో కష్టాల్లో ఉన్నారు. वो लोग कितने मुसीबत में है, సహాయం చేయండి. तू सहायता कर, हमें भी मन दे। వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్సులను జ్ఞాపం చేసుకోండి. प्रभु जी, डॉक्टरों को, नर्सों को स्मरण कर। మీ కృపను కుమ్మరించండి. तेरी कृपा उन पर उंडेल, సంపూర్ణ సహాయం చేయమని संपूर्ण रूप से उनकी सहायता कर। దేశాన్ని పరిపాలిస్తున్న వారందరికీ నీ కృపను అనుగ్రహించండి. देश चलाने वालों के ऊपर तेरा अनुग्रह चाहते మా हैं। భారతదేశ ప్రజలందరూ రక్షింపబడాలి. भारत देश के सभी लोग उद्धार पाना है। దేవా, యేసు ఒక్కడే సజీవుడు. प्रभु एकमात्र जीवित परमेश्वर है। యేసు ఒక్కడే సజీవుడు నాయన. प्रभु यीशु ही एकमात्र जीवित है। మిగతా వారంతా చనిపోయి ఉన్నారు, సమాధుల్లో ఉన్నారు. जितने सब मर गए कब्र में हैं। ఈ లోకంలో యేసు తప్ప ఇంకా వేరెవ్వరు లేరు నాయన. इस संसार में प्रभु यीशु को छोड़ और कोई नहीं है। కనుక యేసును వెంటనే అంగీకరించడానికి అందరికీ సహాయం చేయండి. प्रभु जी, प्रभु यीशु को ग्रहण करने के लिए हर एक की सहायता कर। మీ దయను కృపను కోరుకుంటూ आपकी दया चाहते हुए యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. प्रभु यीशु के पवित्र नाम में धन्यवादी प्रार्थना मांगते हैं। आमीन। ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, శాశ్వత రాజ్యంతో రానున్న యేసును మాకు బయలుపరిచే పరిశుద్ధాత్మ సహవాసము, సంపూర్ణ సత్యము మనందరికీ దేవుని రాజ్యం కొరకు సంపూర్ణంగా తమ సమర్పించుకున్న యేసుకు హృదయం ఇచ్చిన వారు అందరికీ సదాకాలం తోడును గాక. आमीन. ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड. సభకు జై ప్రభు మసీకి. जय मसीह की. ప్రభు చిత్తమైతే మన శనివారము प्रभु మనం की సాయంకాలం पवित्र- 7 గంటలు మనం కలుసుకుంటాం. शनिवार 7 बजे हम मिलेंगे.